హాయ్ అండి. మీకు సిక్స్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఉండే మ్యాథమెటిక్స్లో ప్రతి పాఠం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ప్రాబ్లంను మీకు వివరించడం జరుగుతుంది. ఇది మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాము. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి తెలియచేయవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడు 6వ తరగతిలో ఫస్ట్ సెమిస్టర్లో మొదటి లెసన్ మన సంఖ్యలను తెలుసుకుందాం. ఈ లెసన్ని తెలుసుకోవడం వలన లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి, ఆ అభ్యసన ఫలితాలు ఏంటి అనేది ఒకసారి మనం పరిశీలిస్తే, ఈ పాఠం పూర్తయిన తర్వాత ప్రతి విద్యార్థి అవగాహన చేసుకునే అంశాలు: నిజ జీవితంలో సంఖ్యల ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. అంటే అతని డైలీ లైఫ్లో ఎక్కడెక్కడ సంఖ్యలను ఉపయోగిస్తాము, దాని యొక్క ప్రయోజనం అంటే ఏంటని తెలుసుకుంటాడు. ఇచ్చిన సంఖ్యలను ఆరోహణ మరియు అవరోహణ క్రమంలో పోల్చి అమర్చగలడు. ఇచ్చిన అంకెలను ఉపయోగించి పెద్ద సంఖ్యలను చిన్న సంఖ్యలను తయారు చేస్తారు. కొన్ని అంకెలను ఉపయోగిస్తే వాటి సహాయంతో పెద్ద సంఖ్యలను చిన్న సంఖ్యలను తయారు చేస్తాడు. ఇచ్చిన సంఖ్యలను విస్తరణ రూపంలో రాయడం జరుగుతుంది. అంటే వాటి స్థాన విలువల ఆధారంగా రాయగలడం నేర్చుకుంటాడు. నిజ జీవితంలో పెద్ద సంఖ్యలు ఉపయోగించబడే ఉదాహరణలు ఇస్తారు. అంటే ఏ సందర్భాలలో పెద్ద పెద్ద సంఖ్యల్ని ఉపయోగిస్తారో దానికి సంబంధించిన నిజ జీవితంలోని ఉదాహరణలు చెప్పగలడు. సంఖ్యలను హిందూ, అరబిక్ మరియు అంతర్జాతీయ సంఖ్యామానంలలోనూ రాయగలరు. అంటే ఏవైతే సంఖ్యలైతే ఇవ్వడం జరుగుతుందో వాటిని హిందూ, అరబిక్ మానంలో, అంతర్జాతీయ సంఖ్యామానంలో చెప్పగలరు. ఆ రెండింటి మధ్య పోలికని గ్రహించగలడు. పెద్ద సంఖ్యలతో కూడిన నిజ జీవిత సమస్యలను పరిష్కరిస్తారు. మరియు దూరాలు మరియు పరిమాణాలను కొలుచుటకు ఒక ప్రమాణం నుండి మరొక ప్రమాణంలోకి మారుస్తారు. ఇవన్నీ కూడా ఈ లెసన్ నేర్చుకోవడం వలన ఆ విద్యార్థిలో కలిగే అభ్యసన ఫలితాలు, అంటే లెర్నింగ్ అవుట్కమ్స్. ఇప్పుడు మొదటి పాఠం మన సంఖ్యలను తెలుసుకుందాం. ఈ పాఠం యొక్క పరిచయం, దీని తర్వాత ఏమి ఆ విద్యార్థిలో కలిగే అభ్యసన ఫలితాలు ఏంటనేది ఒకసారి తెలుసుకున్నాం. ఇప్పుడు మొదటగా సంఖ్యల్ని పోల్చడం. అంటే కొన్ని సంఖ్యలు ఇచ్చినప్పుడు వాటిలో చిన్నది ఏంటి, పెద్దది ఏంటి అనేది పోల్చడం జరుగుతుంది. అది మొదటగా ఉండే పాయింట్. దానికి సంబంధించి ప్రయత్నించండిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని సంఖ్యలు ఇచ్చేసి వాటిలో పెద్దది చిన్నది అనేది రాయడం జరగాలి. అవి మన స్థాయికి సులభమైనవి కాబట్టి ఒకసారి మనం చూసుకోవడం చేయాలి. అట్లాగే ఇక్కడ కూడా ప్రయత్నించండి. అతిపెద్ద మరియు అతి చిన్న సంఖ్యల్ని కనుగొనండి. వీటిల్లో ఒక్కొక్క ప్రశ్నలో 4 సంఖ్యలు ఇవ్వడం జరిగింది. వాటిని మనం పోల్చి ఏది చిన్నది ఏది పెద్ద సంఖ్యను రాయడము అనేది తెలుసుకోవాలి. ఇవి మొదటగా సంఖ్యల్ని పోల్చడం అనే టాపిక్. తర్వాత మీరు ఎన్ని సంఖ్యలను తయారు చేయగలరు అనేది కొద్దిగా ఇంపార్టెంట్ పాయింట్. ఉదాహరణకు మనకు 7, 8, 3, 5 అనే 4 అంకెలు ఉన్నాయి. వాటిని ఉపయోగించి రాయగలిగిన అతి పెద్ద సంఖ్య, అతి చిన్న సంఖ్యతో పాటు ఎన్ని సంఖ్యలను మనం తయారు చేయగలము అనేది కూడా ఒకసారి గమనించాలి. ముందుగా దానికి సంబంధించి ప్రయత్నించండిలో ఇచ్చిన అంకెలను పునరావృతం కాకుండా, రిపీట్ కాకుండా ఉపయోగించి అతిపెద్ద మరియు అతి చిన్న 4 అంకెల సంఖ్యలను తయారు చేయండి అనే ప్రశ్న కింద ఇవి ఇవ్వడం జరిగింది. అవి ఒకసారి మనం సాల్వ్ చేస్తే, మొదటిది 2, 8, 7, 4 అనే అంకెలను ఉపయోగించి రాయగలిగిన అతిపెద్ద మరియు అతి చిన్న 4 అంకెల సంఖ్యలు. అంటే 4 అంకెల సంఖ్యలు మాత్రమే రాయాలి. అతిపెద్ద సంఖ్య వచ్చేసి, పెద్ద సంఖ్య రాస్తున్నప్పుడు మనకిచ్చిన అంకెలలో మొదటగా మనము పెద్ద అంకె నుంచి ప్రారంభించి చిన్న అంకె వరకు రాయాలి. అంటే 8, 7, 4, 2 పెద్ద అంకెతో ప్రారంభించి దాన్ని తగ్గించుకుంటూ చిన్న అంకె వరకు రాసినట్లయితే ఇచ్చిన అంకెలతో రాయగలిగిన పెద్ద సంఖ్య ఏర్పడుతుంది. ఒకవేళ చిన్న సంఖ్య, కనిష్ట సంఖ్య అని అడిగినప్పుడు చిన్న అంకెతో ప్రారంభించి విలువను పెంచుకుంటూ వెళ్ళాలి. చిన్న అంకెతో ప్రారంభించి అంటే 2,
4, 7, 8. ఇలాగ ఇచ్చిన అంకెలతో పెద్ద చిన్న సంఖ్య రాయొచ్చు. పెద్ద సంఖ్య అంటే పెద్ద విలువతో ప్రారంభించి చిన్న విలువ వరకు రాయాలి. చిన్న సంఖ్య అంటే చిన్న విలువతో ప్రారంభించి పెద్ద విలువ వరకు రాయాలి. ఇలా రాసేటివి మనకి ఇక్కడ ఉన్నాయి. రేపు టెట్లో డిఎస్సిలో వీటికి అదనంగా ఏమడుగుతారు అంటే ఈ రెండింటి మధ్య భేదం ఎంత అని అడగొచ్చు, లేకపోతే ఈ రెండింటి మొత్తం ఎంత అని అడగొచ్చు. అలా కాకుండా ఈ రెండింటి భేదంలో ఒక పర్టికులర్గా ఒక స్థానాన్ని హైలైట్ చేసి ఆ స్థానంలో ఉండే అంకె ఎంత అని అడగొచ్చు. అంటే భేదం కనుక్కున్నాక ఆ భేదంలో పదుల స్థానంలో ఉండే అంకె అని అడగొచ్చు. లేక ఆ భేదంలో వందల స్థానంలో ఉండే అంకె ఎంత అని అడగొచ్చు. అంటే ఈ ప్రశ్న ద్వారా మనం తెలుసుకోవలసినవి ఇచ్చిన అంకెలతో పెద్ద సంఖ్యను రాయడం, చిన్న సంఖ్యను రాయడం. పెద్ద సంఖ్య రాయడము అంటే పెద్ద విలువతో ప్రారంభించి చిన్న విలువ వరకు రాయాలి. చిన్న సంఖ్యను రాయడము అంటే చిన్న విలువతో ప్రారంభించి పెద్ద విలువ వరకు రాయడం. అప్పుడు ఇవి రాయండి అని అడగొచ్చు, వీటి మధ్య భేదం ఎంత అని అడగొచ్చు, వీటి మొత్తం ఎంత అని అడగొచ్చు. ఒక్కోసారి వాటి భేదంలో ఉండే పదుల స్థానంలోని అంకె, వాటి భేదంలో ఉండే వందల స్థానంలో అంకె అని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా కూడా మీరు ప్రశ్నల్ని నేర్చుకోవాలి. తర్వాత ఈ అంకెలను ఉపయోగించి రాయగలిగిన 4 అంకెలు గల సంఖ్యలు ఎన్ని? 4 అంకెలు గల సంఖ్యలు ఎన్ని అన్నప్పుడు 4 అంకెలు కాబట్టి 4 స్థానాలుగా వీటిని తీసుకోండి. ఇప్పుడు ఈ స్థానాన్ని మనం నింపడానికి మన దగ్గర ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 4 అవకాశాలు. ఇది రాసేసామనుకుందాం. దీన్ని రాయడానికి ఇక్కడ ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 3 పాసిబిలిటీస్, 3 అవకాశాలు ఉన్నాయి. దీన్ని రాసేసామనుకుందాం. ఇప్పుడు ఈ స్థానాన్ని నింపడానికి మనకి ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 2. ఇది రాసేసామనుకుందాం. దీన్ని నింపడానికి మన దగ్గర ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 1 అవకాశం. వీటన్నిటిని మనం మల్టిప్లై చేసి రాయాలి. 4 మూల 12, 12 రోజులు 24. అంటే ఈ 4 అంకెలను ఉపయోగించి రాయగలిగిన 4 అంకెలు గల సంఖ్యలు ఎన్ని అన్నప్పుడు 24. అట్లాగే 3 అంకెలు గల సంఖ్యలు ఎన్ని అని అడగొచ్చు. 3 అంకెలు గల సంఖ్యలు ఎన్ని అని అడగొచ్చు. అప్పుడు 3 స్థానాలు మాత్రమే ఇలా వేసుకోవాలి. ఈ స్థానాన్ని నింపడానికి మనకి ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 4 అవకాశాలు. అంటే 4 అంకెలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4 అవకాశాలు. అంటే 2తో అయినా ప్రారంభించవచ్చు, 8తో అయినా ప్రారంభించవచ్చు, 7తో అయినా ప్రారంభించవచ్చు, 4తో అయినా ప్రారంభించవచ్చు. ఒకవేళ 2 రాసేసామనుకుందాం. ఈ స్థానాన్ని నింపడానికి ఇక్కడ ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 3 అవకాశాలు. అంటే ఇక్కడ 8 అయినా ఫిల్ చేయొచ్చు, 7 అయినా ఫిల్ చేయొచ్చు, 4 అయినా ఫిల్ చేయొచ్చు అని అర్థం. సపోజ్ 8 రాసేసాము అనుకుందాం. ఈ స్థానాన్ని నింపడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 2 అవకాశాలు ఉన్నాయి. 2. ఇప్పుడు వీటన్నిటిని మల్టిప్లై చేయాలి. 4 మూల 12, 12 రోజులు 24. అట్లాగే 2 అంకెలు గల సంఖ్యలు ఎన్ని అని అడగొచ్చు. 2 అంకెలు గల సంఖ్యలు ఎన్ని అని అడగొచ్చు. ఈ 2 అంకెలు గల సంఖ్యలు అన్నప్పుడు 2 స్థానాలు ఇలా వేసుకోండి. ఇప్పుడు ఈ స్థానాన్ని నింపడానికి మనకి ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 4 అంకెలు ఉన్నాయి. 4. తర్వాత 1 అంకె రాసేసాం కాబట్టి ఒకదానికి అవకాశం కోల్పోతుంది. ఇప్పుడు ఈ స్థానాన్ని రాయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 3 అవకాశాలు ఉన్నాయి. 4 మూల 12. ఇలాగా వీటి సహాయంతో ఈ రకమైన ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. మొదటి రకము, వీటితో రాయగలిగిన గరిష్ట సంఖ్య. గరిష్ట సంఖ్య అన్నప్పుడు గరిష్ట విలువ నుంచి కనిష్ట విలువ వరకు రాయాలి. తర్వాత రకమైన ప్రశ్న, వీటితో రాయగలిగిన కనిష్ట సంఖ్య అన్నప్పుడు చిన్న విలువతో ప్రారంభించి పెద్ద విలువ వరకు రాయాలి. తర్వాత దీని మీదనే కొద్దిగా మార్చినట్లయితే ఈ అంకెలను ఉపయోగించి రాయగలిగిన 4 అంకెల గరిష్ట సంఖ్య, కనిష్ట సంఖ్యల భేదం ఎంత అని అడగొచ్చు. ఇంకా దాన్ని కొద్దిగా మార్చినట్లయితే ఆ భేదంలోని పదుల స్థానంలో ఉండే అంకె ఎంత, వందల స్థానంలో ఉండే అంకె ఎంత, ఒకట్ల స్థానంలో ఉండే అంకె ఎంత, వేల స్థానంలో ఉండే అంకె ఎంత అని అడగడానికి అవకాశం ఉంది. అవి ఒక రకమైన ప్రశ్నలు. అట్లాగే వీటిని ఉపయోగించి రాయగలిగిన 4 అంకెలు గల సంఖ్యలు ఎన్ని అన్నప్పుడు ఈ రకమైన ప్రాసెస్ చేయాలి. అట్లాగే 3 అంకెలు గల సంఖ్యలు ఎన్ని, 2 అంకెలు గల సంఖ్యలు ఎన్ని అడిగినప్పుడు ఇలా చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ సి అనేది 0 ఉంది. దీనిది ఒకసారి మనం గమనించాలి. 4750, 4750 ఈ అంకెలతో మనం రాద్దాం. 4750 ఇటువంటి 4 అంకెలు ఇచ్చారు. ఇప్పుడు మనకు పాఠ్యపుస్తకంలో ఉన్నట్లుగా ముందుగా 4 అంకెలు గల గరిష్ట సంఖ్య, 4 అంకెలు గల గరిష్ట సంఖ్య
ఇప్పుడు నువ్వు రాసిన సంఖ్యలో ఈ అంకెలు కనిపించాలి. తర్వాత ఆ సంఖ్యలో 4 అంకెలు ఉండాలి. గరిష్ట సంఖ్య అన్నప్పుడు మనం ఏం చెప్పాము? గరిష్ట విలువ నుంచి కనిష్ట విలువ వరకు రాయాలి. 7, 5, 4, 0. అట్లాగే 4 అంకెల కనిష్ట సంఖ్య. 4 అంకెల కనిష్ట సంఖ్య. కనిష్ట సంఖ్య అన్నప్పుడు మనకిచ్చిన అంకెలలో కనిష్ట విలువతో ప్రారంభించి గరిష్ట విలువ వరకు రాయాలి. అయితే ఇప్పుడు ఇక్కడ మనకు కనిష్ట విలువ ఏంటి? 0. 0తో ప్రారంభిద్దాం. తర్వాత 0తో ప్రారంభించి ఇలా రాసుకుంటూ వెళ్తాం. రాసినాక మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఎన్ని అంకెలు ఉన్నాయి? 3 అంకెలు ఉన్నాయి. మనం రాయమన్నది 4 అంకెలు గల సంఖ్య. కాబట్టి 0ని మనం మొదటగా రాయకూడదు. 0 కాకుండా మన దగ్గర ఉండే కనిష్ట విలువ 4. కాబట్టి 4, 0, 5, 7 ఇలా రాయాలి. దీనికి ఏంటి? కనిష్ట సంఖ్య అన్నప్పుడు కనిష్ట విలువ నుంచి గరిష్ట విలువ వరకు రాయాలి కదా. అలా రాస్తే 0 అనేది మొదట ఉంది, దానికి విలువ లేదు కాబట్టి అప్పుడు ఇది ఒక అంకెగా కౌంట్ కాదు, 3 అంకెల సంఖ్యగా మాత్రమే మనకు కనిపిస్తుంది. మనకు రాయమన్నది 4 అంకెల సంఖ్య కాబట్టి ఇలా రాయకుండా 0 కాకుండా మిగిలిన కనిష్ట అంకెను ముందుగా రాస్తాం 4. తర్వాత 0కి అవకాశం ఇస్తాం 0, 5, 7. ఇంతకు ముందుగా మనం మాట్లాడినట్లుగానే వీటి యొక్క భేదం, ఈ భేదంలో ఉండే పదుల స్థానంలో ఉండే అంకె, ఈ భేదంలో ఉండే వందల స్థానంలో ఉండే అంకె ఇలా అడగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఇంతకు ముందుగా మనం గమనించినట్లుగా ఈ అంకెలతో రాయగలిగిన 4 అంకెలు గల సంఖ్యలు ఎన్ని? 4 అంకెలు గల సంఖ్యలు ఎన్ని అన్నప్పుడు 4 అంకెలు అనగానే ఇలా వేసుకుంటాం. ఓకేనా? 4 అంకెలు గల సంఖ్యలు ఎన్ని? అయితే 0కి ముందు అవకాశం ఇవ్వం మనం. 0కి అవకాశం ఇవ్వకపోతే ఈ మొదటి స్థానాన్ని రాయడానికి మన దగ్గర ఎన్ని అవకాశాలు ఉన్నాయంటే ఓన్లీ 3 అవకాశాలు మాత్రమే ఉన్నాయి. 3. ఒకవేళ 4 రాసేసాము అనుకుందాం. ఇక్కడ నుంచి 0కి అవకాశం ఇవ్వచ్చు. కాబట్టి ఈ స్థానాన్ని రాయడానికి మనకి ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 3 అవకాశాలు. ఒకవేళ 7 రాసేసాము అనుకుందాం. ఈ స్థానాన్ని రాయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 2 అవకాశాలు ఉన్నాయి. 5 రాసేసాము అనుకుందాం. ఇక్కడ రాయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 1 అవకాశం. వీటిని మనం మల్టిప్లై చేసి రాస్తాం. 3 3s 9, 9 2s 18. కాబట్టి ఈ ఇచ్చిన అంకెలను ఉపయోగించి రాయగలిగిన 4 అంకెలు గల సంఖ్యలు ఎన్ని అంటే 18. అట్లాగే 3 అంకెలు గల సంఖ్యలు. 3 అంకెలు గల సంఖ్యలు ఎన్ని అన్నప్పుడు దానికి ఏం రాస్తాం? ఇలా 3 ప్లేసెస్. మొదటగా మనం మాట్లాడినట్లుగా ఈ స్థానంలో 0కి అవకాశం ఇవ్వకూడదు కాబట్టి 0 పోను మిగిలినవి ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. 3. నెక్స్ట్ నుంచి మనకు 0కి అవకాశం ఇస్తాం. ఒకవేళ 4 రాసేసాం అనుకుందాం. ఈ ప్లేస్ రాయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 3. నెక్స్ట్ ఈ ప్లేస్ రాయడానికి ఎన్ని? 2. ఇలాగ మల్టిప్లై చేసి రాసుకుంటాం. 0 ఉండేది, 0 లేనిది ఒకసారి దాన్ని మనం గమనించుకోవాలి. అట్లాగా వీటిని ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ 4 అంకెల గరిష్ట కనిష్ట సంఖ్య మాత్రమే అని అడిగారు. నేను మీకు టెట్ డిఎస్సిలో ఇంకా ఏ రకంగా ఇక్కడ అడగడానికి అవకాశం ఉందనేది మీకు వివరించడం జరిగింది. అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఒక అంకెను 2 సార్లు ఉపయోగించడం ద్వారా అతిపెద్ద మరియు అతి చిన్న 4 అంకెల సంఖ్యలను తయారు చేయండి. ఇక్కడ మనకు 387 అనే అంకెలు మాత్రమే ఇచ్చారు. మనకి ఇచ్చినవి ఓన్లీ 3 డిజిట్స్ మాత్రమే, 3 అంకెలు. మనల్ని రాయమన్నదేమో 4 అంకెల సంఖ్య. అంటే ఏదో తగ్గిన వాటిని మనం వీటిని రిపీట్ చేసి ఫిల్ చేయొచ్చు అని అర్థం. కాబట్టి ఏదైనా ఒక అంకెను 2 సార్లు ఉపయోగించడం ద్వారా అతిపెద్ద మరియు అతి చిన్న 4 అంకెల సంఖ్యలను తయారు చేయండి అన్నారు. ఇప్పుడు 387 తీసుకుంటాం. 387 ఇచ్చినవేమో ఓన్లీ 3 డిజిట్సే ఇచ్చారు. మనల్ని రాయమన్నదేమో 4 అంకెలు గల సంఖ్య. 4 అంకెలు గల సంఖ్య అంటే ఒక అంకెను మనం రిపీట్ చేయొచ్చు అని అర్థం. ఓకేనా? ఇప్పుడు గరిష్ట సంఖ్య 4 అంకెలు గల గరిష్ట సంఖ్య రాద్దాం. 4 అంకెలు గల గరిష్ట సంఖ్య ఎలా? 4 అంకెలు గల గరిష్ట సంఖ్య అన్నప్పుడు ఎప్పుడైనా గరిష్ట సంఖ్య అంటే మన దగ్గర ఉండే గరిష్ట విలువ నుంచి కనిష్ట విలువ వరకు రాయాలి. 8, 7, 3. అయితే ఇలా రాశాక ఓన్లీ 3 డిజిట్స్ మాత్రమే వచ్చాయి. మనకు ప్రాబ్లంలో అడిగింది 4 అంకెలు అంటే ఒకటి తగ్గింది. దేన్ని రిపీట్ చేయాలి? 3ని రిపీట్ చేయాలనా? 7ని రిపీట్ చేయాలనా? 8ని రిపీట్ చేయాలనా? అంటే గరిష్ట సంఖ్య అన్నారు కాబట్టి ఇక్కడుండే గరిష్ట విలువనే రిపీట్ చేయాలి. అయితే రిపీట్ చేసి ఎక్కడ రాయాలి? ఈ గ్యాప్లో రాయాలనా?
ఇక్కడ రాయాలనా, ఇక్కడ రాయాలనా అనేది అనుమానం కూడా రావచ్చు. ఏమీ లేదు. నీవు ఏ అంకెనైతే రిపీట్ చేస్తున్నావో దానికి కుడివైపున కానీ ఎడమ వైపున కానీ ఫిల్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు గరిష్ట సంఖ్య కాబట్టి గరిష్ట విలువను రిపీట్ చేయాలి. అది ఎక్కడ ఉందో దాని పక్కనే రిపీట్ చేసి రాస్తే చాలు. కాబట్టి 8873 గరిష్ట సంఖ్య కనుక ఇచ్చిన వాటిలో గరిష్ట విలువ నుంచి కనిష్ట విలువ వరకు రాయాలి. రాశాక అబ్జర్వ్ చేస్తే మనకు 873 ఓన్లీ 3 డిజిట్స్ మాత్రమే కనిపించాయి. మనం రాయమన్నదేమో 4 డిజిట్స్ కాబట్టి ఒక అంకె తగ్గినది. ఆ అంకెను మనం రిపీట్ చేసి రాయాలి. ఏ అంకెని రిపీట్ చేయాలి అనే అనుమానం కలిగింది మనకు. 8ని రిపీట్ చేయాలనా, 7ని రిపీట్ చేయాలనా, 3ని రిపీట్ చేయాలనా అనే డౌట్ రావచ్చు. గరిష్ట సంఖ్య అన్నప్పుడు మన దగ్గర ఉండే గరిష్ట విలువను రిపీట్ చేసి రాయాలి. రిపీట్ చేసే అంకెని కూడా ఏ ప్లేస్లో రాయాలనే డౌట్ కూడా రావచ్చు. అప్పుడు దాన్ని మనం ఏం చేయాలి అంటే ఆల్రెడీ 8 ఎక్కడైతే రాసున్నామో దానికి కుడివైపున కానీ ఎడమ వైపున కానీ రాస్తే సరిపోతుంది. అలాగే కనిష్ట సంఖ్య 4 అంకెలు గల కనిష్ట సంఖ్యను రాయండి అన్నారు. కనిష్ట సంఖ్య యొక్క ప్రాపర్టీ నియమం ఏంటి అంటే మనకిచ్చిన అంకెలలో చిన్న అంకె నుంచి పెద్ద అంకె వరకు రాయాలి. చిన్నది ఏంటి 3, తర్వాత 7, 8 ఇలా రాశాక ఓన్లీ 3 డిజిట్స్ మాత్రమే కనిపించాయి. అప్పుడు మనల్ని రాయమన్నదేమో 4 డిజిట్స్ కాబట్టి ఒక అంకె తగ్గినది. ఆ తగ్గిన అంకెని మన దగ్గర ఉండే అంకెల్నే రిపీట్ చేసి రాయాలి. 3ని రిపీట్ చేయాలన్నా, 7ని రిపీట్ చేయాలన్నా, 8ని రిపీట్ చేయాలన్నా, రిపీట్ చేస్తే ఏ ప్లేస్లో రాయాలి అనే అనుమానం కలుగుతుంది. ఇక్కడ కనిష్ట సంఖ్య కాబట్టి మన దగ్గర ఉండే కనిష్ట అంకెనే రిపీట్ చేయాలి. ఇక్కడ ఉండే కనిష్ట అంకె ఎంత 3ని రిపీట్ చేయాలి. అది కూడా ఎక్కడ రాయాలి, 3కి పక్కనే రాయాలి. ఇటైనా రాయొచ్చు. ఇది కనిష్ట సంఖ్య. ఇలాగా రాసి మనం డౌట్ లేకుండా వాటిని ఫిల్ చేయొచ్చు. ఓకే, అట్లాగే 905 జీరో ఉండేది కూడా ఒకటి అబ్జర్వ్ చేద్దాం. 905 9, 0, 5 3 అంకెలు ఇచ్చేసి 4 అంకెలు గల గరిష్ట సంఖ్య 4 అంకెలు గల గరిష్ట సంఖ్య అని అడిగితే అప్పుడు మామూలుగా గరిష్ట సంఖ్య యొక్క ధర్మం ప్రకారం మన దగ్గర ఉండే అంకెలలో గరిష్ట విలువ నుంచి కనిష్ట విలువ వరకు రాయాలి. రాశాక ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓన్లీ 3 డిజిట్స్ మాత్రమే కనిపించాయి. మనకు రాయవలసినవి 4 అంకెలు కాబట్టి ఒక అంకెని రిపీట్ చేయాలి. గరిష్ట సంఖ్య కాబట్టి గరిష్ట విలువనే రిపీట్ చేయాలి. దాన్ని కూడా దాని పక్కనే రాస్తాం. తర్వాత 4 అంకెలు గల కనిష్ట సంఖ్య యొక్క ప్రాపర్టీ ఏంటి, కనిష్ట విలువ నుంచి గరిష్ట విలువ వరకు రాయాలి. అయితే జీరోని మనం ముందు రాయకూడదు. ఇలా 4 అంకెలు, 3 అంకెలు, 2 అంకెలు, 5 అంకెలు ఇలా అన్నప్పుడు జీరోని మొదట రాయడం వలన ఒక అంకెని కోల్పోతాం, మనం తగ్గిపోతాయి. కాబట్టి జీరో కాకుండా ఉండే కనిష్ట విలువ 5, తర్వాత జీరోకి ఇస్తాం 5, 0, 9. ఇప్పుడు ఓన్లీ 3 డిజిట్స్ మాత్రమే వచ్చాయి. మనం రాయమన్నది 4 డిజిట్స్. కనిష్ట సంఖ్య కాబట్టి మనం రాసిన ఈ అంకెలలో కనిష్ట విలువ ఏదైతే ఉంటుందో దానినే రిపీట్ చేయాలి. ఇక్కడ కనిష్ట విలువ ఏంటి, జీరోని రిపీట్ చేయాలి. జీరోని జీరోకు పక్కన ఇటుగానే అటుగానే రాయొచ్చు. ఇది ఈ అంకెలతో రాయగలిగిన కనిష్ట సంఖ్య. ఒక్కోసారి వీటి మధ్య భేదం కూడా అడుగుతారు, లేకపోతే వాటి మొత్తం కూడా అడుగుతారు. ఆ భేదంలో ఉండే వందల స్థానంలో ఉండే అంకె ఒక్కోసారి ఆ భేదం యొక్క అంకమూలము అని కూడా అంటాడు. ఆ భేదం యొక్క అంకమూలం అంటాడు. అంటే ముందుగా ఈ భేదం కనుక్కోవాలి. భేదం కనుక్కున్న తర్వాత దానికి అంకమూలం అంటే డిజిటల్ రూట్ కనుక్కోవాలి. ఇప్పుడు సపోజ్ భేదం కనుక్కుందాం. భేదం ఇప్పుడు 10లో 9 పోతే 1, ఇక్కడ 4, ఇక్కడ 9, ఇక్కడ 4. ఇది భేదం. ఒకవేళ భేదంలో ఉండే వందల స్థానంలోని అంకె ఎంత అంటే 9 అని చెప్పేస్తాం, అది అయిపోతుంది. ఇక్కడ నేను అడిగింది అంకమూలం. అంకమూలము అంటే ఈ అంకెల మొత్తాన్ని కనుక్కొని ఒక అంకె వచ్చేంత వరకు చేయాలి. ఇప్పుడు యాడ్ చేస్తాం అంకెల మొత్తం 4 + 9 13, 13 + 4 17, 17 + 1 18. ఇది అంకెల మొత్తం. అయితే ఒక అంకె రాలా, దీన్ని అంకమూలం అనకూడదు, దీన్ని మరలా చేయాలి. 1 + 8 9. కాబట్టి ఈ భేదం యొక్క అంకమూలం 9. అయితే ఈ అంకమూలం రాసేటప్పుడు మనం ఈజీగా చేయడం కోసం ఈ అంకెలలో 9 ఎక్కడైతే ఉందో దాన్ని వదిలేయండి. అంకమూలం కనుక్కునేటప్పుడు 9ని వదిలేయండి. మిగిలిన అంకెల్ని 4 + 4 + 1
ఎంత 9 డైరెక్ట్గా కూడా ఇలా రాయొచ్చు. దీని మీద కొద్దిగా ఎక్స్టెన్షన్ పార్ట్ ఇలా ఉంటుంది. ఇవి దాన్ని చూస్తాం. ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ఇవ్వబడ్డ నియమాలతో ఏదైనా 4 విభిన్న అంకెలను ఉపయోగించి అతిపెద్ద మరియు అతి చిన్న 4 అంకెల సంఖ్యలను తయారు చేయండి. 7 అంకె ఎల్లప్పుడూ ఒకట్ల స్థానంలో ఉంటుంది. ఒకట్ల స్థానంలో 7 ఉండేటట్లుగా మనం అతి పెద్దది అతి చిన్నది ఉదాహరణకి పుస్తకంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు 4 అంకె ఎల్లప్పుడూ పదుల స్థానంలో ఉండాలి. 4 అంకె ఎల్లప్పుడూ పదుల స్థానంలో ఉండాలి. అప్పుడు అతి పెద్దది. అతి పెద్దది అన్నప్పుడు ఏం చేస్తాం మనం? పెద్దది అన్నప్పుడు పెద్ద విలువ నుంచి రాసుకుంటూ వెళ్తాం. 9, 8, 7. చిన్నది అన్నప్పుడు ఏం చేస్తాం? చిన్న విలువ నుంచి రాసుకుంటూ వెళ్తాం. అయితే జీరోని రాయొచ్చా? జీరోని రాయకూడదు. ఎందుకు? 4 ఇక్కడ 4 అంకెలు ఉండాలి కాబట్టి 0 ఉండకూడదు. అందుకోసం ఏం చేస్తాం? 0 కాకుండా చిన్నది 1, తర్వాత 0, 2. అయితే చిన్నది అన్నప్పుడు చిన్న విలువ నుంచి రాసుకుంటూ వెళ్ళాలి. ఇలా రాశాక ఒక్కోసారి వాటి భేదము మొత్తం ఇలా రకరకాలుగా అడుగుతారు, గమనించాలి. నెక్స్ట్ 9 అంకె ఎల్లప్పుడూ వందల స్థానంలో ఉంటుంది. ఇది ఆల్రెడీ ఇచ్చేశారు 9. దానితో అతి పెద్దది. ఆల్రెడీ 9 ఉపయోగించాం కాబట్టి ఇక్కడ రిపీట్ చేయకూడదు, ప్రత్యేకంగా చెప్పనంత వరకు. అతి పెద్దది అన్నప్పుడు 9 కాకుండా ఇక్కడ 8, ఇక్కడ 7, 6. అతి చిన్నది అన్నప్పుడు చిన్న విలువ నుంచి రాసుకుంటూ వెళ్ళాలి. అయితే చిన్నది 0 అని 0 ఇక్కడ రాయకూడదు. ఓకేనా? సంఖ్యలో అంకెల సంఖ్య తగ్గుతుంది కాబట్టి 0 కాకుండా చిన్నది 1, తర్వాత నెక్స్ట్ నుంచి 0కి అవకాశం ఇస్తాం. 0, 2 ఇలా రాస్తాం. నెక్స్ట్ 1 అంకె ఎల్లప్పుడూ వేల స్థానంలో ఉంటుంది. 1 అనేది ఎప్పుడు కూడా వేల స్థానంలో ఉండాలి. ఇక్కడ అతి పెద్దది కాబట్టి మన దగ్గర ఉండే అంకెలలో పెద్ద విలువ నుంచి తగ్గించుకుంటూ రాయాలి. అంటే పెద్దది ఏంటి? 9, తగ్గిస్తే 8, తర్వాత 7. ఇక్కడ అతి చిన్నది. ఇప్పుడు మనం చిన్న అంకె నుంచి రాయాలి. ఫస్ట్ ప్లేస్ ఆల్రెడీ ఫిల్ చేశారు కాబట్టి నెక్స్ట్ నుంచి 0కి అవకాశం ఇవ్వచ్చు. ఇక్కడైతే 0 రాయకూడదు, కానీ నెక్స్ట్ నుంచి 0కి అవకాశం ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ 0, 1 ఆల్రెడీ అయిపోయింది, 2, 3. ఇలాగా పర్టికులర్గా ఒక ప్లేస్ని ఫిల్ చేసి కొన్ని నియమాల ఆధారంగా మనం రాయండి అంటారు. వాటిని రాయాలి. వాటికి భేదము మొత్తము ఇలా అడగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 2, 3 అనే 2 అంకెలను తీసుకోండి. 2 అంకెలను సమాన సంఖ్యలో ఉపయోగించి 4 అంకెల సంఖ్యలను తయారు చేయండి. 2, 3 అనే వాటిని సమాన సంఖ్యలో ఉపయోగించాలి. 4 అంకెల సంఖ్య. 4 అంకెల సంఖ్య కాబట్టి ఇలా తీసుకోవచ్చు. ఇలా మనం ఉపయోగించాల్సింది 2, 2, 3, 3. అంటే ప్రతి అంకెను సమాన సంఖ్యలో ఉపయోగించండి అన్నారు. అంటే 2ని ఎన్నిసార్లు ఉపయోగించామో 3ను కూడా అన్నిసార్లు ఉపయోగించాలి. ఏమి 2, 2ని దీన్ని 3 టైమ్స్ తీసుకోవచ్చు కదా అంటే మనకు కావాల్సింది 4 అంకెల సంఖ్య కాబట్టి దీన్ని ఉపయోగించి రాస్తాం. ఇక్కడ అడిగింది ఏంటి? ఏది అతి పెద్ద సంఖ్య అవుతుంది, ఏది అతి చిన్న సంఖ్య అవుతుంది, మొత్తం మీద మీరు ఎన్ని విభిన్న సంఖ్యలను చేయగలరు? ముందు అతి పెద్దది అన్నప్పుడు అక్కడ ఇంకెటువంటి డౌట్ అవసరం లేదు. మన దగ్గర ఉండే వాటిలో గరిష్ట విలువ నుంచి కనిష్ట విలువ వరకు రాసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి 3, 3, 2, 2. కనిష్ట సంఖ్య అంటే చిన్న సంఖ్య అని అడిగినప్పుడు మన దగ్గర ఉండే అంకెలలో చిన్న విలువ నుంచి పెద్ద విలువ వరకు రాసుకుంటూ వెళ్ళాలి. 2, 2, 3, 3. ఇది గరిష్ట సంఖ్య, ఇది కనిష్ట సంఖ్య. ఇక్కడ అడిగింది వీటిని ఉపయోగించి ఎన్ని మీరు సంఖ్యలు, విభిన్నమైన సంఖ్యలు తయారు చేయవచ్చు అంటే సపోజ్ 3, 3, 2, 2. వీటిని కొద్దిగా మార్పు చెందించి మనం చూస్తే 3, ఈ రెండింటిని అటు ఇటు మారుస్తాం. 2, 3, 2, 2, 3, 2. ఓకే, ఈ రెండింటిని అటు ఇటు మారుస్తాం. 3, 2, ఈ రెండింటిని మారుస్తాం కాబట్టి 2, 3 అదొక సంఖ్య. ఓకే, ఒకవేళ ఈ రెండింటిని తారుమార్చేద్దాం. అవి అట్లాగే ఉంచేసి ఈ రెండింటిని తారుమార్చేద్దాం. ఏమవుతుంది? 2, 3, 3, 2 ఇలా వచ్చేస్తాయి. ఇంకా కానీ మనం మార్చినట్లయితే ఎలా మార్చడానికి అవకాశం ఉంది? ఇప్పుడు ఇదొక సంఖ్య, ఇదొక సంఖ్య, ఇదొక సంఖ్య ఏర్పడింది. ఓకే, 1, 2, 3, 4 వచ్చాయి. ఇంకా మనం మార్చినట్లయితే ఇప్పుడు సపోజ్ దీన్ని తీసుకుందాం. 2, 2, 3, 3, 2, 2, 3, 3. ఇప్పుడు దీన్ని మారిస్తే, దీన్ని మార్చామనుకోండి, ఎట్లాగా? ఈ రెండింటిని అటు ఇటు మారుస్తాం. 2, 3, 2, 3.
ఇక్కడ ఏమన్నా మనం మార్పు చేయడానికి అవకాశం ఉందా? మార్పు చేస్తే ఎట్లా, ఒకవేళ ఇంకేదైనా మార్చడానికి అవకాశం ఉందా అంటే ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు ఏమి రావట్లేదు. అంటే ఎన్ని వచ్చాయి? 1, 2, 3, 4, 5, 6. కాబట్టి 6 రకాల విభిన్న సంఖ్యలు ఏర్పడతాయి. వీటిని ఉపయోగించి 6 రకాల విభిన్న సంఖ్యలు మనకిక్కడ ఏర్పడడానికి అవకాశం ఉంది. ఓకే. తర్వాత సరైన క్రమంలో నిలబడండి. అంటే ఇక్కడ అత్యంత పొడవైన వారు, అత్యంత తక్కువ పొడవైన వారు ఎవరు? ఇక్కడ ఈ మనకు ఎత్తులు వారీగా వారి యొక్క ఎత్తులు ఇచ్చేసి వారిని వరుస క్రమంలో అత్యంత పొడవైన వారు ఎవరు అంటే ఎవరైతే ఎత్తు ఎక్కువగా ఉంటారో వారు అత్యంత పొడవైన వారు. తక్కువ పొడవు వారు, తక్కువ పొడవారు అంటే ఇక్కడ ఎత్తులు గమనించినట్లయితే తక్కువ ఎవరు ఉన్నారు అనేది పరిశీలిస్తే వాళ్ళ పేరు చెప్తాం. మీరు వారి ఎత్తులు పెరుగుతున్న క్రమంలో అమర్చగలరా? పెరుగుతున్న క్రమంలో అంటే తక్కువ నుంచి ఎక్కువ వరకు రాయాలి, తక్కువ నుంచి ఎక్కువ వరకు రాయాలి. దాన్ని ఆరోహణ క్రమానికి ఒక డైలీ లైఫ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. మీరు వారి ఎత్తులు తగ్గుతున్న క్రమంలో రాయగలరా? తగ్గుతున్న క్రమంలో అంటే అవరోహణ క్రమంలో రాయగలరా? కాబట్టి ఆ ఎత్తును చూసేసి రాయండి అని ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇక్కడ బీరువాలు వాటి యొక్క ధరలు ఇవ్వడం జరిగింది. సోహన్ మరియు రీటా ఒక బీరువా కొనడానికి వెళ్ళారు. ఇక్కడ చాలా బీరువాలు వాటి ధర సూచికలతో లభిస్తాయి, ఇవి ఉన్నాయి. మీరు వాటి ధరలను పెరుగుతున్న క్రమంలో అంటే ఇవన్నీ కూడా ఆరోహణ అవరోహణ క్రమంలో రాయడానికి ఈ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ ఒక ప్రయత్నించండి. 3 లేదా అంతకంటే ఎక్కువ పరిమాణాలను పోల్చే మరో 5 సందర్భాల గురించి మీరు ఆలోచించండి. ఇట్లాంటి ఉదాహరణలు రాయండి అన్నారు. ఇక్కడ ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం వాటిల్లో ఇక్కడ మనం చర్చించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ దానికి సంబంధించిన పాఠ్యపుస్తకంలో కొన్ని ప్రాబ్లమ్స్. క్రింది సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయండి. ఆరోహణ క్రమంలో ఇవి రాస్తాం. అట్లాగే అవరోహణ క్రమంలో రాయండి అన్నారు. ఒక్కోసారి వీటిని ఆరోహణ క్రమంలో రాశాక ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 5 సంఖ్యలు ఉంటే వాటి మధ్యలో ఉండే సంఖ్య ఏంటి అని అడగొచ్చు. ఆరోహణ క్రమంలో రాశాక మొదటి నుంచి రెండవ సంఖ్య ఏంటి, ఇలా కూడా మనల్ని అడగడానికి అవకాశం ఉంది. ఆరోహణ క్రమంలో రాయండి అంటారు. రాసిన తర్వాత కరెక్ట్గా మధ్యలో ఉండేది ఏంటి, లేకపోతే మొదటి నుంచి రెండో స్థానంలో ఉండేది ఏంటి, మొదటి నుంచి మూడో స్థానంలో ఉండే సంఖ్యను గుర్తించండి, ఇలా అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత అంకెలను తారుమారు చేయడం. ఇప్పుడు మనకు ఒక సంఖ్య ఇస్తారు, దానిలోని అంకెలను తారుమారు చేస్తే ఎలా వస్తుంది అనేది ఒక ఉదాహరణ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముందు 795, దాన్ని తారుమారు చేయడం అంటే ఇది ముందుండేది వెనక్కి వస్తుంది, ఇలాగ మారుతుంది. 597 ఇలాగా ఒకటి ఇవ్వడం జరిగింది. తారుమారు చేశాక కొత్త సంఖ్య ముందు సంఖ్య కన్నా పెద్దదిగా ఉందా, కొత్త సంఖ్య ముందు సంఖ్య కన్నా చిన్నదిగా ఉందా అనే క్రమంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక్కోసారి ఏమంటారు అంటే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనకు టెట్ డిఎస్సిలో ఇలా కూడా అడగవచ్చు. ఒక 3 అంకెల సంఖ్యను తీసుకోండి. ఒక 3 అంకెల సంఖ్య ఏ, దానిలోని అంకెలను తారుమారు చేయగా ఒక 3 అంకెల సంఖ్య ఏ, దానిలోని అంకెలను తారుమారు చేయగా ఏర్పడిన సంఖ్య బి. ఇక్కడ ఒక కండిషన్ ఇస్తారు, ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఏది పెద్దది ఏది చిన్నది అనే క్రమం కూడా ఇస్తారు. ఇదేమో ఫస్ట్ ఒక 3 అంకెల సంఖ్య, దానిలోని అంకెలను తారుమారు చేయగా ఏర్పడిన సంఖ్య బి, ఏ గ్రేటర్ దాన్ బి. అయితే ఏ మైనస్ బిలో అంటే వాటి భేదంలో పదుల స్థానంలో ఉండే అంకె ఎంత, పదుల స్థానంలో ఉండే అంకె ఎంత అని అడగడానికి అవకాశం ఉంది. అంటే పుస్తకంలో ఏమో ఇలా ఇచ్చారు, మనకు రేపు ఎగ్జామ్లో ఇలా అడగరు, ఇలా ఇస్తారు. ఒక 3 అంకెల సంఖ్య ఏ, దానిలోని అంకెలను తారుమారు చేయగా ఏర్పడిన సంఖ్య బి, ఇది ఏ గ్రేటర్ దెన్ బి అంటే మొదటిది పెద్దదిగా ఉండాలి, తర్వాతది చిన్నదిగా ఉండాలని ఒక చిన్న కండిషన్. ఏ మైనస్ బిలో పదుల స్థానంలో ఉండే అంకె. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 3 అంకెల సంఖ్య తీసుకుంటాం, 375. అయితే మనం అంకెలను తారుమారు చేస్తే ఏర్పడేది బి అనేది, సపోజ్ తారుమారు చేస్తే ఏర్పడుతుంది 573, ఇది బి అవుతుంది, ఇది ఏ. అయితే ఇక్కడ కండిషన్ ఏముంది, ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఏ పెద్దదిగా ఉండాలి. ఇక్కడ లేదు కదా, ఏ చిన్నదిగా కనిపిస్తుంది బి కంటే. అంటే ఇలాంటి ఉదాహరణ తీసుకోకూడదు ఈ కండిషన్ ప్రకారం. అంటే లెక్కలో ఉండే నియమాలన్నింటినీ పాటించాలి. సపోజ్ ఏ 573 తీసుకున్నాం, ఇప్పుడు బి ఏమవుతుంది లెక్క ప్రకారం 375. ఇప్పుడు వీటి భేదం చేస్తాం. ఇప్పుడు 13లో 5 పోతే 8, ఇక్కడ ఏముంది 6. 16లో 7 పోతే 9, ఇక్కడ 4 ఉంటుంది. 4లో 3 పోతే 1, 198. ఇక్కడ నేను అడిగింది ఏంటి, ఆ భేదంలో పదుల స్థానంలో ఉండే అంకె. పదుల స్థానంలో ఏముంది 9. ఇలా
మనకు అడగడానికి అవకాశం ఉంటుంది దీన్ని బేస్ చేసుకొని. తర్వాత 10,000 పరిచయం. 10,000 పరిచయము ఇలాగ సంఖ్యల పరిచయం అని ఉంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే 9 + 1 10. దీన్ని 10 × 1. 99 + 1 100. 100ని ఎవరు రాయొచ్చు? 10 × 10. 999 + 1 1000. దీన్ని 10 × 100 ఇలా రాస్తాం. ఇక్కడ గమనించినట్లయితే ఒక అంకె గరిష్ట సంఖ్యకు 1ని కలిపిన 2 అంకెల కనిష్ట సంఖ్య వచ్చును. 2 అంకెల గరిష్ట సంఖ్యకు 1ని కలిపిన 3 అంకెల కనిష్ట సంఖ్య వచ్చును. 3 అంకెల గరిష్ట సంఖ్యకు 1ని కలిపిన 4 అంకెల కనిష్ట సంఖ్య వచ్చును అనే రకంగా కూడా మనల్ని ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? దానికి ఒక ప్యాటర్న్ లాగా 10 గుణిజాలుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 10 యొక్క గుణిజాలుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అట్లాగే దీన్ని బేస్ చేసుకొని 4 అంకెల గరిష్ట సంఖ్యకు 1ని కలిపిన ఏమొస్తుంది అని కూడా రేపు ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. తర్వాత స్థాన విలువలు. అంటే స్థాన విలువల ఆధారంగా విస్తరించి రాసేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. విస్తరించి రాయడం. అట్లాగే దానికి సంబంధించినవి ఒక పట్టిక రూపంలో సంఖ్య పేరును అక్షరాల్లో రాయడం, తర్వాత వాటిని విస్తరించి రాయడం అనేటివి ఇక్కడ ఇవ్వడం జరిగింది. విస్తరించి రాయడం మీద మనకు ఎగ్జామ్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేది కూడా మీకు నేను చూపిస్తాను. ఇక్కడ మనకు ఉండేటివి అవి. ఇప్పుడు సపోజ్ ఒక విస్తరణ రూపం గురించి ఎగ్జామ్లో ఎలా అడగొచ్చు అనే దానికోసం నేను ఒక ప్రశ్నని మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే 2 × 10⁻A + 9 × 10⁻B + 7 × 10⁻C + 8 × 10⁻D + 5 × 5 × 10⁻E ఇలా ఎగ్జామ్లోనే ఒక ప్రశ్న ఇలా ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఈ ఏబీసీల మధ్య ఒక బీజీయ సమాస రూపంలో మనల్ని అడగడానికి అవకాశం ఉంది. ఏదో ఒక రూపం, ఇలాంటి రూపం ఒకటి అడగడానికి అవకాశం ఉంది. అంటే దీనిని నేరుగా విస్తరించి రాయండి అని అడగొచ్చు. నేరుగా విస్తరించి రాయండి అంటే ఇక్కడ ఉన్నాయి, మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. వాటి యొక్క స్థానాల ఆధారంగా ఇలా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఇంకొద్దిగా మనం మార్పు చెందించినట్లయితే ఎగ్జామ్లో అడిగే విధానం ఇది కూడా విస్తరణ రూపమే, ఘాతు రూపంలో విస్తరించి రాయడం జరిగింది. అప్పుడు ఈ ఏబిసిడిలకు సంబంధించి ఒక బీజీయ సమాసం ఇచ్చేసి దాంట్లో ప్రతిక్షేపించండి. ఇలా అడగతారని కాదు, ఏ రూపంలో అయినా మనల్ని ఇక్కడ అడగడానికి అవకాశం ఉంది. ఇలా పవర్లో కూడా ఇవ్వచ్చు, లేకపోతే భిన్న రూపంలో కూడా ఇవ్వచ్చు. ఇలా ఏదైనా అక్కడ అడగడానికి అవకాశం ఉంది. అంటే మొదటగా మీరు విస్తరణ రూపంలో రాసి వాటి యొక్క విలువల్ని కానీ గమనించినట్లయితే, 10 యొక్క ఘాతాల విలువల్ని గమనించినట్లయితే వాటితో పోల్చుకొని ఇలా రాసుకోవడం జరుగుతుంది. ఇది విస్తరణ రూపం ఆధారంగా మనకు టెట్ డిఎస్సిలో అడగగలిగిన మోడల్. అట్లాగే ఒక లక్ష యొక్క పరిచయం, ఇది కూడా అంతే. 5 అంకెల గరిష్ట సంఖ్యకు 1ని కలిపిన ఏమొస్తుంది? ఇక్కడ 6 అంకెల కనిష్ట సంఖ్య వస్తుంది అనేది చెప్పవచ్చు, లేక 1 లక్ష వస్తుంది అని కూడా చెప్పడానికి అవకాశం ఉంది. ఇలాంటి ప్రశ్నలు దానికి ఇక్కడ దాని మీద విస్తరణ రూపాలు అక్షరాల్లో రాయడము ఇలాంటివి ఉన్నాయి. తర్వాత పెద్ద సంఖ్యలు 10 లక్షలు. 10 లక్షలు ఇంతకుముందు ఇక్కడ మనం మాట్లాడినట్లుగానే 1 అంకె గరిష్ట సంఖ్య 1 కలిపిన 2 అంకెల కనిష్ట సంఖ్య వచ్చును. ఆ రకంగా మీరు ఇక్కడ తెలుసుకోవాలి. తర్వాత ఇక్కడ గుర్తుకు తెచ్చుకోండి, దీన్ని ఒకసారి ఇప్పుడు మనం చర్చిస్తాం. అట్లాగే ఇక్కడ ఒకటి ఉంది, ప్రయత్నించండి. ఇక్కడ కూడా చెప్పవచ్చు 10 - 1. దీన్ని అక్షర క్రమంలో ఇలా అడగడానికి అవకాశం ఉంది. 2 అంకెల కనిష్ట సంఖ్య నుంచి 1ని తగ్గించినా ఏమొస్తుంది అని అంటే 9. ఎటువంటి సంఖ్య వస్తుంది అంటే 1 అంకె గరిష్ట సంఖ్య వస్తుంది అని కూడా మనం సమాధానాలు చెప్పాలి. ఇవి సత్యము అసత్యం కింద అడగడానికి అవకాశం ఉంది. 10 - 1 నేరుగా ఇవ్వకుండా 2 అంకెల కనిష్ట సంఖ్య నుంచి 1ని తీసివేసిన 1 అంకె గరిష్ట సంఖ్య వచ్చును, లేక 9 వచ్చును, ఇలాంటి వాటిల్లో ఇక్కడ అడగవచ్చు. 3 అంకెల కనిష్ట సంఖ్య నుంచి 1ని తగ్గించిన ఏమొస్తుంది? 99 వచ్చును, లేక 2 అంకెల గరిష్ట సంఖ్య వచ్చును. ఈ రకంగా ఇక్కడ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ వీటి మీద కూడా అడగడానికి అవకాశం ఉంది. 100 డాష్ పదులు, 1000 ఎన్ని వందలు, అట్లాగే ఎన్ని పదులు, ఇలా అడగడానికి అవకాశం ఉంది. దీన్ని ఒకసారి మనం గమనించినట్లయితే 1 లక్ష = డాష్ వందలు అన్నారనుకోండి. 1 లక్ష = డాష్ వందలు. ఇప్పుడు దీన్ని మనం రాసుకోవచ్చు సులభంగా, తప్పు లేకుండా రాయాలి అంటే 1 లక్ష / 100. 1 లక్ష / 100. 1 లక్ష రాసుకోండి నెంబర్, 1 లక్ష నెంబర్ రాసాను, బై 100 రాయండి. ఈ 2 zeros క్యాన్సిల్ చేయండి.
పోతే ఇక్కడ ఎంత ఉంది? 1000. కాబట్టి ఇక్కడ 1100 అని రాసుకోవచ్చు. 1100. లేక మనం గమనించుకున్నట్లయితే 1,00,000కి ఎన్ని సున్నాలు ఉంటాయి? 1,00,000కి ఎన్ని సున్నాలు ఉంటాయి? 5 సున్నాలు ఉంటాయి. 5 సున్నాలు. 100కి ఎన్ని సున్నాలు ఉంటాయి? 2 సున్నాలు. 5 సున్నాల్లో 2 సున్నాలు తీసివేస్తే 3 సున్నాలు. అంటే ఇలాగా 1000 రాసుకోవచ్చు. ఇలాగా సున్నాల మీద అవగాహన ఉంటే నేరుగా ఈ ప్రాసెస్ అంతా చేయకుండా కూడా చేయొచ్చు. లేక 1,50,100 రాసుకొని ఆ లక్ష నెంబరు 100 నెంబర్ రాసుకొని క్యాన్సిల్ చేసి మిగతాది రాయొచ్చు. లేకపోతే నేను చెప్పినట్లుగా 1,00,000కి 5 సున్నాలు ఉన్నాయి, 100కి 2 సున్నాలు ఉన్నాయి, 5లో 2 సున్నాలు పోతే 3 సున్నాలు, కాబట్టి ఒకటి పక్కన 3 సున్నాలు పెట్టేసి ఆ డాష్ని మనం ఫిల్ చేయొచ్చు. ఇట్లాగా వీటన్నిటిని మనం రాయడానికి అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ లెక్కించవలసిన వస్తువుల సంఖ్య దానికి సంబంధించి కొన్ని ఉదాహరణలు తయారు చేయండి. తర్వాత 6 అంకెల సంఖ్య కంటే ఎక్కువగా ఉన్నవి పెద్ద సంఖ్యలు రాయడము, ఇలాగా 8 అంకెల అతి చిన్న సంఖ్య నుంచి ప్రారంభించి తదుపరి 5 అంకెలను ఆరోహణ క్రమంలో రాయండి. 8 అంకెల అతి చిన్న సంఖ్యతో ప్రారంభించాలి, తదుపరి 5 అంకెలను ఆరోహణ క్రమంలో రాయండి. ఇలాగా వాటిని చదవండి. ఇలా రాయడానికి అవకాశం ఉంది. ఇక్కడ 6 అంకెల అతి పెద్ద సంఖ్య నుంచి ప్రారంభించి దానికి ముందున్న 5 సంఖ్యల్ని అవరోహణ క్రమంలో ముందు రాయాలి. ఇలాగా వీటిని రాసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, పెద్ద సంఖ్యలను చదవడానికి మరియు రాయడానికి సహాయపడే సాధనం. అంటే మనం పెద్ద సంఖ్యలు రాయాలంటే కొన్ని స్థానాలు తెలియాలి. స్థానాలు తెలియకుండా వాటిని మనం చదవలేము, రాయలేము. దానికోసం ఇక్కడ స్థానాలకు సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు. దీని తర్వాత ఇక్కడ కింద టేబుల్లో కోట్లు, 10 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ సంబంధించి 100లకు 2 సున్నాలు ఉంటాయని, 1000కు 3 సున్నాలు, ఇలాగ ఒక స్థానానికి ఎన్ని సున్నాలు ఉంటాయో అది గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే దాంట్లో మొత్తం ఎన్ని అంకెలు ఉంటాయని కూడా అడగడం జరుగుతుంది. ఒకసారి ఏమడుగుతారు అంటే 1 కోటిలో ఉండే సున్నాల సంఖ్య, 1 కోటిలో ఉండే సున్నాల సంఖ్య అంటారు. కాబట్టి 1 కోటిని రాసుకోవాలి. ఇప్పుడు ఆ ఎగ్జామ్లో ఇలా రాసి చెప్పాలంటే కష్టమైపోతుంది. అందుకోసం మీరు కోటిలో ఎన్ని సున్నాలు ఉంటాయనేది గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని? 7 సున్నాలు ఉంటాయని చెప్పాలి. ఒకవేళ కోటిలో ఎన్ని అంకెలు ఉంటాయి అంటే మొత్తం దీన్ని కూడా కలిపి చెప్పాలి. కోటిలో ఎన్ని సున్నాలు ఉంటాయి, కోటిలో మొత్తం ఎన్ని అంకెలు ఉంటాయి అని కూడా అడగడానికి అవకాశం ఉంది. అవి గుర్తుపెట్టుకోవాలి. ఈ స్థానాల ఆధారంగా మనం పెద్ద సంఖ్యలను చదవడం కానీ రాయడం కానీ జరుగుతుంది. వాటికి కామాలు పెట్టి రాస్తాం, అంటే విరామ చిహ్నాలు. విరామ చిహ్నాలు పెట్టి రాస్తాం. విరామ చిహ్నాలు ఎక్కడ పెడతాము ఏంటి అనేది గమనిస్తే 100లు అయిపోయిన తర్వాత పెడతాం, తర్వాత 1000 అయిపోయిన తర్వాత పెడతాం, లక్షలు అయిపోయిన తర్వాత పెడతాం. అట్లాగా కామాలు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, 100ల స్థానం తర్వాత అట్లాగే 1000ను సూచిస్తుంది. రెండవ కామ దాని తర్వాత 2 అంకెల తర్వాత వస్తుంది. తర్వాత మూడవ కామ వచ్చేసి దాని తర్వాత 2 అంకెలు. అలాగా కామాలు పెట్టుకుంటూ వస్తాం. 1, 10, 100, కామ, 1000, 10,000, కామ, లక్ష, 10 లక్షలు, కామ. ఇలాగ కామాలు పెట్టుకోవడం జరుగుతుంది. వీటిని విరామ చిహ్నాలు అంటాం. తర్వాత అంతర్జాతీయ సంఖ్యామానం. అంతర్జాతీయ సంఖ్యామానం అనేది ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ స్థానాలు ఎలా ఉంటాయంటే సపోజ్ 1, 10, 100, కామ, 1000, 10,000, 100,000, కామ, మిలియన్, 10 మిలియన్లు, దాని తర్వాత 100 మిలియన్లు, కామ, తర్వాత బిలియన్, 10 బిలియన్లు, 100 బిలియన్లు, కామ, ట్రిలియన్, 10 ట్రిలియన్లు, 100 ట్రిలియన్లు అలా రావడం జరుగుతుంది. దానికి సంబంధించి ఆ ప్లేస్లో ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రతి 3 స్థానాల తర్వాత కామా పెట్టడం జరుగుతుంది. ప్రతి 3 స్థానాల తర్వాత కామా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు హిందూ అరబిక్ సంఖ్యామానానికి అంతర్జాతీయ సంఖ్యామానానికి మధ్య పోలికను కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూసినట్లయితే సపోజ్ 1 కోటి హిందూ అరబిక్ మానంలో ఉండే 1 కోటి అంతర్జాతీయ సంఖ్యామానంలో దేనికి సమానం? ఇక్కడ 1 కోటి రాసుకుంటాం. హిందూ అరబిక్ మానంలో 1 కోటి రాస్తాం. ఇది అంతర్జాతీయ సంఖ్యామానంలో దేనికి సమానం? అప్పుడు మనం చెప్పుకోవాలి 1, 10, 100, కామ, 1000, 10,000, 100,000, కామ, మిలియన్, 10 మిలియన్. అంటే 1 కోటి అనేది దేనికి సమానం? 10 మిలియన్లకు సమానం. 10 మిలియన్లకు సమానం. ఇలా అడగడానికి అవకాశం ఉంది. ఓకే. నెక్స్ట్, 1 బిలియన్ హిందూ అరబిక్ మానంలో దేనికి సమానం అని అడుగుతారు. 1 బిలియన్ హిందూ అరబిక్ మానంలో దేనికి సమానము అంటారు. ఇప్పుడు 1 బిలియన్ రాసుకోవాలి. 1 బిలియన్ ఇలాగా 1 బిలియన్ రాసి హిందూ అరబిక్ మానంలో ఇది దేనికి సమానం అని కూడా అడగడానికి అవకాశం. లేకపోతే 1 బిలియన్లో ఉండే సున్నాల సంఖ్య అని అడగవచ్చు.
1 బిలియన్లో ఉండే మొత్తం అంకెల సంఖ్య అని అడగొచ్చు. లేకపోతే 1 బిలియన్ హిందూ అరబిక్ మానంలో దేనికి సమానం అంటాడు. అప్పుడు హిందూ అరబిక్ మానంలో స్థానాలు చెప్పుకోవాలి. 1లు 10లు 100లు 1000 10,000 లక్షలు 10 లక్షలు కోటి 10 కోట్లు 100 కోట్లు. అంటే దేనికి సమానం? 100 కోట్లకు సమానం. 100 కోట్లకు సమానం. 1 బిలియన్ అనేది 100 కోట్లకు సమానం. 1 కోటి 10 మిలియన్లకు సమానం. లేకపోతే అక్కడ ఉండే సున్నాలు, అక్కడ ఉండే అంకెలు ఇలా అడగడం జరుగుతుంది. ఒకదానికి పోలికలు. తర్వాత ఇక్కడ ప్రయత్నించండిలో ఈ సంఖ్యలను చదవండి, స్థాన విలువలను పెట్టెలను ఉపయోగించి వాటిని రాయడం మరియు తర్వాత వాటి విస్తరణ రూపం. విస్తరణ రూపం అంటే స్థాన విలువల ఆధారంగా రాసుకోవడం. అతి చిన్న సంఖ్య ఏది, వీటిలో అతి పెద్ద సంఖ్య ఏది, ఈ సంఖ్యల్ని ఆరోహణ అవరోహణ క్రమంలో రాయండి అని అంటారు. అంటే వాటి వరుస క్రమం రాయడం అనేది మీకు తెలుసు. ఈ అంకెలను చదవండి, వీటిని చదవాలి. ఈ సంఖ్యలను స్థాన విలువల పెట్టెలను ఉపయోగించి రాయండి మరియు కామాలను ఉపయోగించి హిందూ సంఖ్యామానం అలాగే అంతర్జాతీయ సంఖ్యామానంలో రాయండి. వీటిని ఆరోహణ మరియు అవరోహణ క్రమంలో రాయండి. అట్లాగే మరో 3 పెద్ద సంఖ్యలను సమూహాలను తీసుకొని పైన ఇచ్చిన అభ్యాసాన్ని చేయండి. మీరే తీసుకొని ఇలా చేయండి అన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక్కోసారి 5 యొక్క స్థాన విలువ ఏంటి అంటాడు, లేకపోతే 9 యొక్క స్థాన విలువ ఏంటి అంటారు, లేకపోతే 5 యొక్క స్థాన విలువకు మరియు 5 యొక్క సహజ విలువకి గల భేదం ఎంత అంటారు, లేకపోతే 9 యొక్క స్థాన విలువకు 4 యొక్క సహజ విలువకి గల భేదం ఎంత. ఇలాగా ఒక్కొక్క స్థానాన్ని ఒక అంకెని ఇక్కడ హైలైట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు సపోజు ఈ సంఖ్యలు ఇచ్చేసి దీనిలో ఎన్ని వేలు ఉన్నాయి ఇలాగా, లేకపోతే ఎన్ని వందలు ఉన్నాయి ఇలా కూడా అడగడానికి అవకాశం ఉంది. తర్వాత సంఖ్యలు రాయడానికి మీరు నాకు సహాయం చేయగలరా అంటే ఇక్కడ అక్షరాల్లో ఇచ్చేశారు, వాటిని అంకెల్లో రాయాలి. మనం 42,70,70,008 దీన్ని మనం అంకెల రూపంలో రాయడం అనేది చేస్తాం. అట్లాగే మీకు ఈ క్రింది అంకెలు 4, 5, 6, 0, 7 మరియు 8 ఉన్నాయి. వీటిని ఉపయోగించి 6 అంకెల సంఖ్యలు 5 తయారు చేయండి. 6 అంకెల సంఖ్యలు మనకి ఇచ్చినవి 6 అంకెలు ఉన్నాయి, వాటితో 5 రకాల సంఖ్యలు మీరే తయారు చేయండి అన్నారు. చదవడం కొరకు కామాలు పెట్టండి, వీటిని ఆరోహణ క్రమం అవరోహణ క్రమంలో రాయండి అన్నారు. అట్లాగే సెకండ్ ప్రాబ్లం 4, 5, 6, 7, 8 మరియు 9 అంకెలను తీసుకోండి. 8 అంకెలతో ఏవైనా 3 సంఖ్యలను రాయండి, సులభంగా చదవడానికి కామాలు పెట్టండి. ఇక్కడ ఇచ్చినవి ఓన్లీ 6 అంకెలు మాత్రమే. ఇక్కడ మనం కొన్నిటిని రిపీట్ చేసుకోవచ్చు. 8 అంకెలతో రాయమన్నారు, ఇక్కడ ఇచ్చింది ఓన్లీ 6 అంకెలే కాబట్టి రిపీట్ చేసి రాయండి, వాటిని చదవడానికి కామాలు పెట్టి రాయండి అన్నారు. నెక్స్ట్ 304 ఓన్లీ 3 డిజిట్స్ మాత్రమే ఇచ్చేశారు, 3 అంకెలు మాత్రమే ఇచ్చేసి 6 అంకెల సంఖ్యలు 5 రాయమన్నారు. అంటే 6 డిజిట్స్ ఉండేటట్లుగా రాయమన్నారు కాబట్టి వాటిని రిపీట్ చేసుకుంటూ రాయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇంతకుముందు మనం మాట్లాడినట్లుగా 1,00,10,000 నేను చెప్పినట్లుగా మీరు 1,50,10,000 చేసుకునైనా చేయొచ్చు, లేకపోతే లక్షలో ఎన్ని సున్నాలు ఉన్నాయి, 10,000లో ఎన్ని సున్నాలు ఉన్నాయి వాటిని తీసివేసి రాసుకోవచ్చు. ఇవి కొద్దిగా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. తర్వాత కామాలను సరిగ్గా గుర్తించి మరియు అక్షరాలను ఆ సంఖ్యలను రాయండి అని, వీటిని అంకెల్లో రాసి వాటిని కామాలు పెట్టండి అన్నారు. కామాలను తగిన విధంగా ఉపయోగించి హిందూ సంఖ్యామానం ప్రకారం పేర్లను రాయండి, కామాలు పెట్టేసి ఓన్లీ హిందూ సంఖ్యామానంలోనే రాయాలి. తర్వాత ఇక్కడ అంతర్జాతీయ సంఖ్యామానంలో రాయండి అన్నారు, వాటిని చూసుకోవాలి. తర్వాత వాడుకలో పెద్ద సంఖ్యలు ఉంటాయి. ఇప్పుడు మునుపటి తరగతుల్లో మనం సెంటీమీటర్ను పొడవు యొక్క ప్రమాణంగా ఉపయోగిస్తామని తెలుసుకున్నాము. పెన్సిల్ యొక్క పొడవు, పుస్తకం లేదా నోటు పుస్తకం యొక్క వెడల్పు మొదలైన వాటిని కొలవడం కోసం మనం సెంటీమీటర్ను ఉపయోగిస్తాం. మనం రూలర్లో ప్రతి సెంటీమీటర్పై గుర్తులు ఉన్నాయి. పెన్సిల్ యొక్క మందాన్ని కొలవడానికి సెంటీమీటర్ చాలా పెద్దదిగా ఉంటుంది. పెన్సిల్ మందాన్ని చూపడానికి మనం మిల్లీమీటర్ని ఉపయోగిస్తాం. అంటే తక్కువ పొడవును కొలవడానికి మిల్లీమీటర్లు, ఇంకొద్దిగా పెద్దవిగా ఉండే వాటికి సెంటీమీటర్లు, మరీ పెద్దవిగా ఉండే వాటికి మీటర్లు, తర్వాత కిలోమీటర్లు ఇలాగా ఉపయోగిస్తూ వెళ్తాము అని అర్థం. ఇక్కడ కొన్ని ప్రమాణాలు ఇవ్వడం జరిగింది. 10 మిల్లీలీటర్లు 10 మిల్లీమీటర్లు 1 సెంటీమీటరు, అవి చూస్తాం. అట్లాగే 1 మీటరు 100 సెంటీమీటర్లు, అదే మిల్లీమీటర్లోకి మార్చినట్లయితే 1000 మిల్లీమీటర్లు. ఇలాగా ప్రమాణాలని మార్చడం క్షేత్రగణితంలో ఇంపార్టెంట్. ఒక ప్రమాణం నుంచి ఇంకొక ప్రమాణంలోకి మార్చడం అనేది చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అంశం. 1 కిలోమీటర్కి ఎన్ని సెంటీమీటర్లు? ఇప్పుడు దీన్ని మనం సులభంగా గుర్తుంచుకునే విధంగా ఒకసారి మనం ప్రయత్నం చేసినట్లయితే 1 కిలోమీటరు డాష్
సెంటీమీటర్లు. ఇక్కడ కిలో కిలో అంటే 1000, కిలో అంటే 1000, కాబట్టి 1000 మీటర్స్ మారిపోయింది. ఇప్పుడు మీటర్ అంటే 100 సెంటీమీటర్స్, 100 సెంటీమీటర్స్, కాబట్టి 1000 మీటర్ బదులు 100, 100 అంటే 2 సున్నాలు, కాబట్టి ఇలాగ పెట్టుకుంటూ రావాలి. కిలో అంటే 1000, ఇప్పుడు కే తీసేస్తాం. ఇప్పుడు మీటర్ ప్లేస్లో 100 సెంటీమీటర్స్ అంటే 2 జీరోస్ పెడతాం. ఇలాగా కొన్ని చిట్కాల ద్వారా మనం వాటిని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత భారతదేశంలో 5 పెద్ద నగరాలను పేర్కొనండి, వాటి జనాభాను కనుగొనండి, అలాగే ప్రతి జత నగరాల మధ్య దూరాన్ని కిలోమీటర్లో కనుగొనండి అనేది ఒక డైలీ లైఫ్ సిచ్యువేషన్ ఇవ్వడం జరిగింది ప్రమాణాలకు సంబంధించి. తర్వాత ఇక్కడ 1 కిలోమీటర్ వచ్చేసి ఏంటి, 1000 మీటర్లు. ఎన్ని మిల్లీమీటర్లు 1 కిలోమీటర్ అవుతుంది, ఎన్ని మిల్లీమీటర్లు 1 కిలోమీటర్ అవుతుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, 1 మీటర్ వచ్చేసి 1000 మిల్లీమీటర్లు, 1 కిలోమీటర్ వచ్చేసి 1000 మీటర్లు. ఈ మీటర్ని మనం మిల్లీమీటర్లోకి మార్చినట్లయితే ఈ మీటర్ ప్లేస్లో 1000 మిల్లీమీటర్లు రాస్తాం. ఇప్పుడు 1000 ఇంటూ 1000, ఇక్కడ 3 సున్నాలు, ఇక్కడ 3 సున్నాలు, మొత్తం 6 సున్నాలు, అంటే 10⁶ మిల్లీమీటర్లను కూడా రాయొచ్చు. 10⁶ మిల్లీమీటర్స్, లేకపోతే ఇలాగా రాయొచ్చు. ఇలాగా ప్రమాణం ఒక పెద్ద ప్రమాణం నుంచి చిన్న ప్రమాణంలోకి మార్చేసినట్లయితే అది పెద్ద సంఖ్యలుగా మారిపోతుంది. ఇవి నిజ జీవితంలో మనం ఉపయోగించే సంఖ్యల యొక్క ధర్మాలు. అట్లాగే బరువులకు సంబంధించి, ఇదేమో దూరాలకు సంబంధించి ఇచ్చారు, బరువులకు సంబంధించి మనం బియ్యం లేదా గోధుమలు కొనడానికి మార్కెట్కి వెళ్తాం. దీనిని కిలోగ్రాముల్లో కొనుగోలు చేస్తాం. కానీ పెద్ద మొత్తంలో అవసరం లేని అల్లం లేదా మిరపకాయలు వంటి వస్తువుల్ని మనం గ్రాముల్లో తెలియజేస్తాం, చిన్నవి వచ్చేసి. ఇలాగే ఇక్కడ గమనించినట్లయితే 1 కిలోగ్రామ్, కిలో అంటే 1000 గ్రామ్స్, అది గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే 1 గ్రామ్ వచ్చేసి 1000 మిల్లీగ్రాములు, 1000 మిల్లీగ్రాములు, అది గమనించాలి. ఇక్కడ చూసినట్లయితే 1 కిలోగ్రాము ఎన్ని మిల్లీగ్రాములు, 1 కిలోగ్రాము ఎన్ని మిల్లీగ్రాములు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాన్ని చూసినట్లయితే 1 కేజీ అనేది ఎన్ని మిల్లీగ్రాములు అనేది రాయాలి మనం. ఇప్పుడు ముందు 1 కిలో అంటే ఏంటి, 1000 గ్రామ్స్. గ్రామ్ బదులు ఏం రాయాలి, 1000 మిల్లీగ్రామ్స్. ఇదొక 1000, ఈ గ్రామ్ బదులు 1000 అంటే 3 జీరోస్, అప్పుడు మిల్లీగ్రామ్స్ అనేది అంటే ఒకటి పక్కన 6 సున్నాలు, అంటే 10⁶ మిల్లీగ్రామ్స్గా రాస్తాం. అట్లాగే ఒక పెట్టెలో 20 మిల్లీగ్రాముల బరువు ఉన్న 2 లక్షల ఔషధ మాత్రలు ఉన్నాయి, అంటే ట్యాబ్లెట్లు ఉన్నాయి. బాక్సులోని అన్ని మాత్రల యొక్క మొత్తం బరువు గ్రాములు మరియు కిలోగ్రాముల్లో ఎంత? ముందు గ్రాములు వాటిలో చెప్పండి అన్నారు. ఒక పెట్టెలో 20 మిల్లీగ్రాముల బరువు ఉన్న 2 లక్షల ఔషధ మాత్రలు ఉన్నాయి. ఒక్కొక్కటి వచ్చేసి 20 మిల్లీగ్రాములు. అటువంటివి ఎన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి, 2 లక్షలు. ఇప్పుడు వాటిని మనం చేసినట్లయితే 2 లక్షలు ఇంటూ 20 మిల్లీగ్రాములు, వీటిని మల్టిప్లై చేస్తే 2 2 జా 4. ఇక్కడ ఒక 5 జీరోస్, ఇది ఒక జీరో, 6 జీరోస్ అవుతాయి. 6 జీరోస్ అన్ని మిల్లీగ్రాములు ఉన్నాయి, అన్ని మిల్లీగ్రాములు. దీన్ని గ్రాముల్లోకి మార్చాలి. మిల్లీగ్రాముల్ని గ్రాముల్లోకి మార్చాలి అంటే చూడండి, ఇక్కడ 1 గ్రాము వచ్చేసి 1000 మిల్లీగ్రాములు. ఇప్పుడు దీన్ని మనం రాసినట్లయితే 1 మిల్లీగ్రామ్ వచ్చేసి 1 మిల్లీగ్రామ్ 1/1000 గ్రామ్స్, 1/1000 గ్రామ్స్. కాబట్టి మిల్లీగ్రాముల్ని గ్రాములోకి మార్చాలి అంటే దీన్ని 1000తో డివైడ్ చేయాలి. అంటే ఈ మొత్తం నెంబర్ రాసి బై 1000 వేస్తాం. ఎప్పుడైతే 1000 వేసామో ఇది గ్రాముల్లోకి వెళ్ళిపోయింది. ఈ 3 జీరోస్ క్యాన్సిల్, అంటే 4000 గ్రామ్స్. 1000 గ్రామ్స్ వచ్చేసి 1 కేజీ కాబట్టి ఇక్కడ 4000 అయితే 4 కేజీస్, అంటే మొత్తం బరువు వచ్చేసి 4 కేజీస్. ముందు 2 lakhs ఇంటూ 20 మిల్లీగ్రామ్స్, దాన్ని చేస్తే ఇలా వస్తుంది. మిల్లీగ్రామ్స్ని గ్రాముల్లోకి మార్చాలి అంటే 1000తో డివైడ్ చేయాలి. కారణం ఏంటి అంటే 1 గ్రామ్ వచ్చేసి 1000 మిల్లీగ్రామ్స్ కాబట్టి 1 మిల్లీగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1/1000 గ్రామ్స్. డివైడ్ చేయగానే గ్రామ్స్లోకి వెళ్ళిపోతుంది. 4000 గ్రామ్స్ అంటే 4 కేజీస్. ఇలాగా వీటిని చేస్తాం. అట్లాగే నీటిని నింపుకునే ఒక బకెట్ సామర్థ్యం ఎంత అంటే ఇక్కడ లిక్విడ్స్, ద్రవాల్లోకి వచ్చేసింది. ఇది సాధారణంగా 20 లీటర్లు. సామర్థ్యం లీటర్లో ఇవ్వబడుతుంది. ఇక్కడ సామర్థ్యం అనేది లీటర్లో ఇవ్వబడుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే
కానీ కొన్నిసార్లు మనకు మిల్లీ లీటర్లు అనే చిన్న యూనిట్ అవసరమవుతుంది. తక్కువైతే హెయిర్ ఆయిల్, బాటిల్ క్లీనింగ్ లిక్విడ్ లేదా శీతల పానీయాలు లేబుల్స్ వీటిలో ఉండే ద్రవ పరిమాణం మిల్లీ లీటర్లో తెలుపబడి ఉంటుంది. కాబట్టి 1 లీటర్ వచ్చేసి 1000 మిల్లీ లీటర్లు. 1 లీటర్ వచ్చేసి 1000 మిల్లీ లీటర్లు. ఈ అన్ని యూనిట్లలో కిలో, మిల్లీ మరియు సెంటీ వంటి కొన్ని పదాలు సాధారణంగా ఉన్నాయని గమనించండి. ఈ కిలో అతి పెద్ద మరియు మిల్లీ అతి చిన్న అని మీరు గుర్తుంచుకోవాలి. కిలో అంటే 1000, ఓకేనా? 1000 రెట్లు ఎక్కువ. మిల్లీ అంటే 1000 రెట్లు చిన్నది. అంటే 1 కిలోగ్రామ్ వచ్చేసి 1000 గ్రాములు, 1 గ్రామ్ వచ్చేసి 1000 మిల్లీగ్రాములు అని గ్రహించాలి. అదేవిధంగా సెంటీ అంటే 100 రెట్లు తక్కువ చూపిస్తుంది. అంటే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్లు. 100 సెంటీమీటర్లు ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ ప్రయత్నించండి. ఒక బస్సు ప్రయాణానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక బస్సు తన ప్రయాణాన్ని ప్రారంభించి 60 కిలోమీటర్లు పర్ గంట వేగంతో, అంటే ఇది స్పీడ్ 60 కిలోమీటర్స్ పర్ గంట, ఈ వేగం బదులు ఇది ఉపయోగించుకోవాలి. వివిధ ప్రదేశాలను చేరుకుంది. ఏ నుంచి డి వరకు ప్రయాణించిన మొత్తం దూరం, అంటే మనకు ఒక పట్ట రూపంలో ఇచ్చారు. ఏ నుంచి డి వరకు చేరుకోవడానికి మొత్తం దూరం. ఇలాగా ఈ దూరాలను కనుక్కోవడానికి పక్కన మనకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ సమాచారాన్ని ఆధారంగా మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఏ నుంచి డి వరకు, ఏ, బి, సి, డి ఈ దూరాలన్నింటినీ యాడ్ చేసుకుంటూ రావాలి. యాడ్ చేసుకుంటూ వచ్చినట్లయితే ఏ నుంచి డి వరకు వస్తుంది. అట్లాగే ఒకవేళ ఏ నుంచి సి వరకు అడిగారనుకోండి, ఈ దూరాలను కలుపుకుంటూ రావాలి. అలాగా దూరాలని కూడడం కోసం ఇలా ఇవ్వడం జరిగింది. తర్వాత బస్సు చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది కనుక్కోండి. ఎంత అంటే ఆ దూరం ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది అనేది కూడా కనుక్కోవాలి. ఏ నుంచి బికి ప్రయాణించిన దూరం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సమయం కనుక్కోవడానికి సమయానికి ఫార్ములా ఏంటి? దూరము బై వేగం. ఇక్కడ ఆల్రెడీ దూరం ఇచ్చేశారు. ఆ దూరాన్ని మనకిచ్చిన వేగం 60తో భాగించాలి. అట్లాగే సి నుంచి డి ఈ దూరం ఇచ్చేశారు. ఈ దూరాన్ని మనం 60తో భాగించాలి. అట్లాగే ఈ నుంచి జి ఇది ఎఫ్ జి. ఈ మొత్తం దూరం కనుక్కోవాలి. ఈ నుంచి జీకి పోవడానికి ఈ దూరాన్ని కూడాలి. అప్పుడు మొత్తం దూరం వస్తుంది. ఆ మొత్తం దూరాన్ని వేగం 60తో భాగించాలి. మొత్తం ప్రయాణం అంటే ఏ నుంచి ప్రారంభమయ్యి మరలా ఏకి రావడానికి ఇది మొత్తం ప్రయాణం. ఈ మొత్తం కనుక్కొని ఆ మొత్తం దూరాన్ని 60తో భాగించాలి. అట్లాగే రామన్ యొక్క దుకాణంలో వివిధ రకాల వస్తువులు, వాటి ధరలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత గత సంవత్సరంలో అమ్మకాలు, ఏ రకం ఎలాంటి అమ్మకాలు, ఎన్ని కేజీలు అమ్మాడు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించి ఒక ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. రామన్ గత సంవత్సరం అమ్మిన యాపిల్ మరియు నారింజ పండ్ల మొత్తం బరువును మీరు కనుగొనగలరా? యాపిల్, నారింజ అంటే ఈ రెండింటిని మొత్తం కూడాలి. నెక్స్ట్ యాపిల్ యొక్క బరువు, ఎన్ని యాపిల్స్, ఈ బరువు ఇక్కడ రాయాలి. అట్లాగే నారింజ యొక్క బరువు రాయాలి. అందువల్ల మొత్తం బరువు ఈ రెండింటిని కలిపి రాస్తాం. తర్వాత రెండింటిని కలిపి సమాధానం నారింజ మరియు యాపిల్ యొక్క మొత్తం బరువు అని రాయాలి. నెక్స్ట్ యాపిల్స్ అమ్మడం ద్వారా రామన్ సంపాదించిన మొత్తం డబ్బును మీరు కనుగొనగలరా? యాపిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ యాపిల్ యొక్క బరువుని ఇక్కడ యాపిల్ యొక్క 1 కేజీ డబ్బులు కూడా ఇచ్చేశారు. 1 కిలోగ్రామ్ 40 రూపాయల లెక్కన. అంటే యాపిల్ యొక్క మొత్తం బరువుని ఈ 40తో గుణించి రాసినట్లయితే ఇక్కడ మొత్తం వచ్చేస్తుంది. యాపిల్ మరియు నారింజ పండ్లను కలిపి అమ్మడం ద్వారా రామన్ సంపాదించిన మొత్తం డబ్బును మీరు కనుగొనగలరా? యాపిల్, నారింజ పండ్లను మొత్తం కలపాలి. యాపిల్, నారింజ ఈ రెండింటిని కలిపి కూడాలి. అక్కడ మొత్తం డబ్బులు అంటే ఈ యాపిల్ పండ్లను వాటి ధరతో, అంటే 2457 ఇంటూ 40 ఇది యాపిల్ పండ్లను అమ్మడం వలన వచ్చిన డబ్బులు. అట్లాగే నారింజ పండ్లను అమ్మడం వలన వచ్చిన డబ్బులు 3004 కిలోగ్రామ్స్. నారింజ పండ్లను అమ్మడం వలన 1 కేజీకి 30 రూపాయలు వస్తుంది. 30తో గుణించాలి. అవి చేసి ఈ రెండింటిని కలపాలి. కలిపితే వాళ్ళు చెప్పినట్లుగా మొత్తం డబ్బులు వస్తుంది. నెక్స్ట్ ప్రతి వస్తువుని అమ్మడం ద్వారా రామన్కు ఎంత డబ్బు వచ్చిందో చూపించే పట్టికను తయారు చేయండి. ప్రతి వస్తువుకి చెప్పండి అన్నారు. అంటే యాపిల్కి ఎంత డబ్బులు వస్తుంది, ఈ 2 పట్టికల ఆధారంగా నారింజ పండ్లకు ఎంత డబ్బులు వస్తుంది, దువ్వెనలకు ఎన్ని దువ్వెనలు అమ్మారో ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ దువ్వెన కాస్ట్ ఎంత ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ దువ్వెనల సంఖ్యని ఈ ఒక దువ్వెన యొక్క కాస్ట్తో గుణించినట్లయితే వస్తుంది. అలాగే అన్నింటినీ కనుక్కొని పట్టిక తయారు చేయండి అన్నారు. అందుకున్న డబ్బు యొక్క నమోదును ఆరోహణ క్రమంలో రాయండి. అతడికి అత్యధిక మొత్తాన్ని తెచ్చిన వస్తువులను కనుగొనండి.
ఏ వస్తువును అమ్మడం వలన ఎక్కువ డబ్బులు వచ్చిందో చెప్పండి అన్నారు. అలాగే ఈ మొత్తం ఎంత అంటే ఇక్కడ నిజ జీవితంలో ఉండే సందర్భాల్లో కూడికలు, గుణకారము అలాగే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ టెక్స్ట్ బుక్లో మనకు కొన్ని ఉదాహరణలు. 1991లో సుందర్ నగర్ జనాభా ఇది. అట్లాగే 2001వ సంవత్సరంలో జనాభా పెరిగినట్లుగా కనుగొనబడింది. 2001లో ఇంత జనాభా పెరిగింది అన్నారు. ఇప్పుడు 2001లో నగర జనాభా ఎంత పెరిగింది అంటే ఏం చేయాలి? దీనికి కలపాలి. ఆ రెండింటిని కూడి రాయడం జరుగుతుంది. అట్లాగే ఒక రాష్ట్రంలో 2002, 2003 సంవత్సరంలో విక్రయించిన సైకిళ్ల సంఖ్య అంటే ఆ సంవత్సరంలో ఎన్ని సైకిల్ని అమ్మడం జరిగిందో ఇచ్చారు. 2003, 2004 సంవత్సరంలో విక్రయించిన సైకిల్ సంఖ్య ఇది. ఏ సంవత్సరంలో ఎక్కువ సైకిళ్ళు విక్రయించబడ్డాయి? ఇక్కడ ఎక్కువ విక్రయించబడ్డాయి. మరి ఎన్ని ఎక్కువ అంటే ఆ రెండింటిని తీసివేసి రాయాలి. అట్లాగే పట్టణ వార్తాపత్రిక ప్రతిరోజు ప్రచురించబడుతుంది. ఒక కాపీలో 12 పేజీలు ఉంటాయి. ఒక్కొక్క పేపరు సర్క్యులేట్ అయ్యే పేపర్లో 12 పేజీలు ఉన్నాయి అన్నారు. ప్రతిరోజు 11,980 కాపీలు ముద్రించబడుతున్నాయి. ప్రతిరోజు మొత్తం ఎన్ని పేజీలు ప్రింట్ చేయబడుతున్నాయి అంటే ఇప్పుడు 11,980 కాపీలు, ఒక్కొక్క కాపీలో 12 పేజీలు ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని మనం గుణించి రాసి చెప్పాలి. అట్లాగే అది ఇక్కడ ఉదాహరణ 4 నోటు పుస్తకాలు తయారు చేయడానికి అందుబాటులో ఉన్న కాగితపు షీట్ల సంఖ్య 75,000. ప్రతి ఒక్క షీటు నుండి నోటు పుస్తకం యొక్క 8 పేజీలు తయారవుతాయి. ఒక్కొక్క షీట్ నుంచి 8 పేజీలు తయారవుతాయి. 2 షీట్లు అయితే 2 8లు, 3 షీట్లు అయితే 3 8లు తయారవుతాయి. అట్లాగే ఇన్ని షీట్లు ఉన్నాయి కాబట్టి 75,000 ఇంటూ 8 పేజీలు తయారవుతాయి. అవి వస్తుంది పేజీలు ఇలా వస్తుంది. ప్రతి నోటు పుస్తకంలో 200 పేజీలను కలిగి ఉంటుంది. ఒక్కొక్క నోట్బుక్లో 200 పేజీలు ఉన్నాయి. అందుబాటులో ఉన్న కాగితం నుండి ఎన్ని నోటు పుస్తకాలు తయారు చేయవచ్చు? ఇది మొత్తం పేజీలు. ఒక్కొక్క నోట్బుక్లో 200 పేజీలు కాబట్టి దీనిని 200తో భాగించి రాస్తాం. అప్పుడు ఎన్ని నోట్బుక్స్ వచ్చాయి? 3,000 నోట్బుక్స్ వచ్చాయి. నెక్స్ట్, ఒక పాఠశాలలో 4 రోజుల పాటు పుస్తక ప్రదర్శన జరిగింది. కౌంటర్ వద్ద విక్రయించిన టికెట్ల సంఖ్య మొదటి, 2వ, 3వ మరియు చివరి రోజులలో వరుసగా ఇలా ఉంటే 4 రోజుల్లో విక్రయించిన మొత్తం టికెట్ల సంఖ్యను కనుగొనండి. మొత్తము అన్నారు కాబట్టి వీటన్నిటిని మనం కూడి రాయాలి. ఒక్కోసారి మనకు టైం వృధా చేయడం కోసం వాటి మొత్తంలో ఉండే 10ల స్థానంలో అంకె ఇలా కూడా అడగడానికి అవకాశం ఉంది, గమనించండి. నెక్స్ట్, శేఖర్ ఒక ప్రసిద్ధ క్రికెట్ ఆటగాడు. టెస్ట్ మ్యాచ్లలో ఇప్పటి వరకు 6,980 పరుగులు చేశాడు. అతను 10,000 పరుగులు పూర్తి చేయాలని కోరుకుంటున్నాడు. అతనికి ఇంకా ఎన్ని పరుగులు కావాలి? ఇన్ని చేయాలనుకుంటున్నాడు. ప్రస్తుతానికి 6,980 పరుగులు మాత్రమే చేశాడు. కాబట్టి ఇంకెన్ని తేడా ఉన్నాయంటే ఈ రెండింటిని తీసివేసి రాయాలి. నెక్స్ట్, ఒక ఎన్నికలో విజయవంతమైన అంటే గెలిచిన అభ్యర్థికి అని ఇన్ని ఓట్లు వచ్చాయి. అతని సమీప ప్రత్యర్థికి అంటే ఓడిపోయి అతనికి దగ్గరగా ఉండే వ్యక్తికి ఇన్ని ఓట్లు వచ్చాయి. విజయవంతమైన అభ్యర్థి ఎన్నికలలో ఎంత ఆధిక్యంలో విజయం సాధించాడు, ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచాడు అని అర్థము. ఆ రెండింటిని మనం తీసివేయాలి. నెక్స్ట్, కీర్తి బుక్ స్టోర్ జూన్ మొదటి వారంలో ఇన్ని పుస్తకాలను మరియు 2వ వారంలో ఇన్ని పుస్తకాలను విక్రయించారు. 2 వారాలు కలిపి ఎంత అమ్మకం జరిగింది? కలిపి అంటే ఆ రెండింటిని కలపాలి, కూడాలి. ఏ వారంలో అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి మరియు ఎంత? ఇదొక ప్రశ్న. ఇక్కడ ఏ వారంలో ఎక్కువ అమ్మకాలు ఉన్నాయంటే 2వ వారంలో. ఎంత ఎక్కువ అంటే ఈ రెండింటిని తీసివేయాలి. తర్వాత 62743 అనే అంకెలను ఒకేసారి ఉపయోగించి రాయగలిగిన 5 అంకెల అతిపెద్ద మరియు అతి చిన్న సంఖ్యల అది వ్యత్యాసం. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. అతిపెద్ద అన్నప్పుడు గరిష్ట విలువ నుంచి కనిష్ట విలువ వరకు రాయాలి. అంటే 7, 6, 4, 3, 2. అట్లాగే అతి చిన్న అన్నప్పుడు మనకు కనిష్ట విలువ నుంచి రాయాలి. 2, 3, 4, 6, 7. వాటి వ్యత్యాసం అంటే తీసివేసి రాస్తాం. నెక్స్ట్, ఒక యంత్రం రోజుకు సగటున 2,825 స్క్రూలను తయారు చేస్తుంది. 2006 జనవరి నెలలో ఇది ఎన్ని స్క్రూలను ఉత్పత్తి చేస్తుంది? రోజుకి ఇన్ని.
ఇక్కడ జనవరి నెల అన్నారు. జనవరి నెలలో ఎన్ని రోజులు ఉన్నాయి? 31 రోజులు కాబట్టి దీనిని 31తో గుణించి రాయాలి. ఒకవేళ ఏప్రిల్ నెలలో అంటే 30 రోజులతో గుణించి రాయాలి. అలాగా ఈ నెలను బట్టి మనం రోజుల సంఖ్యని గ్రహించాలి. నెక్స్ట్, ఒక వ్యాపారి వద్ద 78,592 ఉన్నాయి. ఆమె ఒక్కొక్కటి 12,000 చొప్పున 40 రేడియో సెట్లను కొనుగోలు చేయడానికి ఆర్డర్ చేసింది. కొనుగోలు చేసిన తర్వాత ఆమె వద్ద ఎంత డబ్బు మిగిలి ఉంటుంది? ఆల్రెడీ ఇంత డబ్బులు ఉన్నాయి. ఒక్కొక్క రేడియో 1200 చొప్పున 40 రేడియోలు. అంటే ఈ రెండింటిని ఒక రేడియో 1200. 40 రేడియోలు అయితే 1200 ఇంటూ 40. 1200 ఇంటూ 40 అంటే 12 48, ఇక్కడ ఒక 2 సున్నాలు అదొక 0, 48,000 ఖర్చు అయిపోయింది. రేడియోలను కొనడానికి 48,000 ఖర్చు అయింది. ఇంక ఎంత మిగిలింది అంటే ఈ 78,592 నుంచి దీన్ని తీసివేసి రాస్తాం. నెక్స్ట్, ఒక విద్యార్థి 7,236ను 36తో గుణించడానికి బదులుగా 65తో గుణించాడు. దీన్ని ఒరిజినల్గా 56తో గుణించాలి. అలా గుణించకుండా పొరపాటున అంకెలు తారుమారు చేసి 65తో గుణించాడు. సరైన సమాధానం కంటే అతని సమాధానం ఎంత ఎక్కువగా ఉంది? ఇప్పుడు ఒరిజినల్గా చేయాల్సింది ఇది, దీనితో గుణించాడు అంటే ఎంత ఎక్కువ? 9 ఎక్కువతో గుణించాడు. కాబట్టి ఎంత ఎక్కువ ఉంది అంటే 7236ని 9తో గుణించి చెప్తే సరిపోతుంది. ఒకవేళ అలా కాదు, పొరపాటున మనం చేస్తామంటే పెద్దదైపోతుంది. దీన్ని 56తో గుణించి ఒక ఆన్సర్ రాసుకోవాలి. దీన్ని 65తో గుణించి ఒక ఆన్సర్ రాసుకోవాలి. అప్పుడు ఆ రెండింటి మధ్య వ్యత్యాసం కనుక్కోవాలి. అదేం చేయకుండా 56కి 65కి మధ్య వ్యత్యాసం 9 కాబట్టి 9తో మనం గుణించి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, ఒక చొక్కా కుట్టడానికి 2 మీటర్ల 15 సెంటీమీటర్ల గుడ్డ అవసరం అవుతుంది. ఒక చొక్కాకి ఇది 40 మీటర్ల గుడ్డతో ఎన్ని చొక్కాలు కుట్టగలం మరియు ఎంత గుడ్డ మిగిలి ఉంటుంది? దత్తాంశంను సెంటీమీటర్లో మార్చండి. అది కూడా ఒక క్లూ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక చొక్కా కుట్టడానికి 2 మీటర్ల 15 సెంటీమీటర్లు, మొత్తం ఎంత ఉంది? 40 మీటర్లు ఉంది. ఈ మొత్తం గుడ్డ వచ్చేసి 40 మీటర్లు. 40 మీటర్లని సెంటీమీటర్లోకి మారిస్తే 40 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు. కాబట్టి ఇలా రాస్తాం, 4000 సెంటీమీటర్లు. ఇప్పుడు చొక్కా కుట్టడానికి ఎంత అవసరము? 2 మీటర్ల 15 సెంటీమీటర్లు. 2 మీటర్ల 15 సెంటీమీటర్లు. దీని మొత్తాన్ని మనం మార్చినట్లయితే 2 మీటర్లు అంటే 200 సెంటీమీటర్స్ ప్లస్ 15 సెంటీమీటర్స్, 215 సెంటీమీటర్స్. ఒక చొక్కా కుట్టడానికి అవసరమైంది 215 సెంటీమీటర్స్. మొత్తం మన దగ్గర ఉండేది 400 సెంటీమీటర్స్. ఇప్పుడు ఈ మొత్తం గుడ్డని దీనితో భాగించాలి. అంటే ఈ మొత్తం టానుని ఇలా కొలిచి కట్ చేస్తాం. 215తో ఒక కట్ చేసేస్తాం, ఒక షర్ట్ వస్తుంది. అలాగ కట్ చేయడాన్ని ఇక్కడ భాగాలు అంటాం. ఈ 4000ని మనం 215తో భాగించాలి. భాగఫలం ఎంత వస్తుందో అవి చొక్కాల సంఖ్య. ఇక్కడ వచ్చే సంఖ్య భాగఫలం వచ్చేసి చొక్కాల సంఖ్య అవుతుంది. మిగిలే లాస్ట్లో శేషం అనేది మిగిలిన గుడ్డ. దీంతో దీన్ని భాగిస్తే భాగఫలం ఎంత వస్తుందో అది చొక్కాల సంఖ్య అవుతుంది. మిగిలిన శేషం అనేది మిగిలిన గుడ్డకు సమానం అయిపోతుంది. అలాగా అవి చేస్తాం. అట్లాగే ఒక్కొక్కటి 4 కిలోల 500 గ్రాములు బరువు ఉన్న మందులు పెట్టెలలో ప్యాక్ చేయబడ్డాయి. 800 కిలోలకు మించి తీసుకెళ్లలేని వ్యాన్లో అటువంటి పెట్టెలను ఎన్ని లోడ్ చేయగలం? ఒక్కొక్కటి 5 కిలోల 500 గ్రాములు బరువు ఉన్న మందులు పెట్టెలలో ప్యాక్ చేయబడి ఉన్నాయి. కాబట్టి ఒక పెట్టె యొక్క బరువు ఎంత? 4 కిలోల 500 గ్రాములు. దీనిని మనం గ్రాములోకి మార్చినట్లయితే 4 కిలోలు వచ్చేసి 4 కిలోలు అంటే 4 kgs 500 గ్రామ్స్. ఇప్పుడు 4 kgs అంటే 4000 గ్రామ్స్ ప్లస్ 500 గ్రామ్స్. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే 4500 గ్రామ్స్. ఇది ఒక పెట్టె యొక్క బరువు. అట్లాంటి పెట్టెలు మనం లారీలో లోడ్ చేస్తే ఎన్ని కేజీల వరకు తీసుకెళ్ళగలదంట? 800 కేజీల వరకు తీసుకెళ్ళగలదు. 800 కేజీస్. దీన్ని కూడా మనం గ్రామ్స్లోకి మార్చినట్లయితే 800 కేజీ అంటే కిలో అంటే 1000, 3 zeros పెట్టేస్తాం, గ్రామ్స్. ఇది మొత్తం లారీ తీసుకెళ్ళగలిగిన బరువు, ఒక పెట్టె యొక్క బరువు ఇది. కాబట్టి ఇటువంటివి ఎన్ని అంటే మనం దాన్ని భాగించుకోవాలి. భాగించినట్లయితే మనకు పెట్టెల సంఖ్య వస్తుంది. ఇక్కడ అటువంటి పెట్టెలను ఎన్ని లోడ్ చేయవచ్చు అనేది. నెక్స్ట్, స్కూలు మరియు ఒక విద్యార్థి ఇంటికి మధ్య దూరం ఇది ఉంది.
ప్రతిరోజు ఆమె 2 సార్లు నడుస్తుంది. అంటే ఇంటి నుంచి స్కూలుకి పోవడానికి, స్కూల్ నుంచి ఇంటికి రావడానికి 2 సార్లు నడుస్తుంది. 6 రోజుల్లో ఆమె ప్రయాణించిన మొత్తం దూరం కనుక్కోండి. ఒకసారికి ఎంత? 1 కిలోమీటర్ 875 మీటర్స్. 1 కిలోమీటర్ 875 మీటర్స్. 2 సార్లు కాబట్టి దీన్ని మనం 2 టైమ్స్ 1 కిలోమీటర్ 875 మీటర్స్ యాడ్ చేసుకుంటాం. ఎంత? 10, 14, 1, 15, 16, 1, 17, 3 కిలోమీటర్స్ 750 మీటర్స్. 750 మీటర్స్. అట్లా ఇది ఓన్లీ ఒక రోజు నడిచినది. అట్లాంటివి ఎన్ని రోజులు? 6 డేస్ కాబట్టి దీన్ని మల్టిప్లై చేస్తాం. 6 జీరోస్ 0, 6 5s 30, 6 7s 42, 3 45, 6 3s 18, ఒక 4 22. అంటే 22 కిలోమీటర్స్ 500 మీటర్స్. ఒక్కోసారి ఇలా అడగొచ్చు, మొత్తాన్ని మీటర్లో తెలపండి, లేకపోతే మొత్తాన్ని కిలోమీటర్లో తెలపండి అని కూడా అడగొచ్చు. ఇప్పుడు మొత్తాన్ని మీటర్లోకి తెలుపమంటే 22,500 మీటర్స్. మొత్తాన్ని కిలోమీటర్లో చెప్పండి అంటే 22.500 కిలోమీటర్స్. ఇలా కూడా ప్రమాణాలను అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, ఒక పాత్రలో 4 లీటర్ల 500 మిల్లీలీటర్ల పెరుగు ఉన్నది. ఒక్కొక్కటి 25 మిల్లీలీటర్ల సామర్థ్యం కలిగిన ఎన్ని గ్లాసుల్లో దీన్ని నింపవచ్చు? మొత్తం పాత్రలో ఉండేది ఇది 4 లీటర్ల 500 మిల్లీలీటర్లు. 4 లీటర్లు వచ్చేసి 4000 మిల్లీలీటర్లు. 4000 మిల్లీలీటర్లు 500 మిల్లీలీటర్లు, మొత్తం 4500 మిల్లీలీటర్లు. 4500 మిల్లీలీటర్స్. అట్లాగే ఒక కప్పు సామర్థ్యం వచ్చేసి 25 మిల్లీలీటర్స్. అటువంటివి ఎన్ని అంటే దీన్ని 25 మిల్లీలీటర్తో భాగిస్తే ఆ కప్పుల సంఖ్య వస్తుంది. డివైడ్ చేస్తే కప్పుల సంఖ్య వస్తుంది. ఇలాగా నిజ జీవితంలో ఉండే ప్రాబ్లమ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది.